గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను లాస్ట్ ఎపిసోడ్ అక్కడే టాపిస్తాను, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి స్టార్టింగ్లో మ్యారేజ్ వాయిస్ని చూపిస్తూ ఉంటాడు. అక్కడికి మన గ్రాఫ్ మీద ఇక కోమా మీద ఒక వ్యక్తి అరెస్ట్ చెప్పడం ఉన్నాడు. మీకు ఎన్నిసార్లు చెప్పాడు స్ట్రాట్ వాళ్ళని వదలబాకండి అని చెప్పి, వాళ్ళు ఇప్పుడు ఇంకా చాలా పని చేశారు, లీజు లభించి నాశనం చేస్తాడు, చాలా చేశాడు అని చెప్పి చెప్తుంటే, అయినా నువ్వు ఇంటికి నవ్వుతున్నావు, బిస్కెట్ తింటావా అంటే నీ మనవరాడు అని అడుగుతూ ఉంటాడు. కొంచెం మన సన్నీ చూపిస్తూ ఉంటాడు. మన వాళ్ళు ఎక్కడికి ఫిషింగ్ చేస్తుంటారు, ఎందుకంటే ఆకలేస్తున్నట్టు ఉంటుంది, వీళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది. ప్లస్ వీళ్ళందరూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మనోళ్ళంటే హ్యాపీగా తిరుగుతూ ఒక్కొక్క చోటికి వెళ్తూ ఉండాలని ప్లాన్ వేస్తున్నారు. మన వాళ్ళు ఫుడ్ అని దొరకద్దా అని చెప్పి మొత్తం దొరుకుతూ ఉంటాడు. ప్లస్ మనల్ని ఆడుకుంటా సరదాగా తిరుగుతూ ఉంటారు. కానీ అక్కడి నుంచి చూస్తుంటే కింద సంథింగ్ తగిలినట్టుగా చూపిస్తుంటుంది. ఏంటో తగిలిన కానీ అంటే లాగంటారు అని చెప్తుంటే వైద్య వెదర్ మారుతున్నట్టుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంట్లో అందరూ రెడీ అవుతుంటున్నారు. సరే ఇంకా వెళ్దాం పదండి అని చెప్పి ఇంకన్నా రెడీ అవుతా. ఇంకా వాళ్ళు వెళ్తుంటే దగ్గర వస్తుంది జ్వరం కొడతాను వాటర్ క్యాన్స్ అన్నింటినీ మొత్తం కోసేసి వెళ్తుంటారు. మా బ్రుక్ కూడా బాగుందని చెప్పి అందరూ వెళ్తుంటారు. వాళ్ళ స్పెషాలిటీ చూపిస్తా అక్కడి నుంచి తప్పించుకుంటూ వెళ్తూ ఉంటాడు. మన బుక్ కూడా ఇది చాలా బాగుంది అని చెప్పి మన లూఫీ కూడా చెప్తూ ఉంటాడు. వాళ్ళందరూ స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు, బాగుంది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ జర్నీ బాగా నచ్చింది నాకు. మన గోయిల్మేరీలో గ్రాండ్ లైన్ ఎక్కినప్పుడు ఎలా అనిపించినప్పుడు అచ్చం ఇలాగే ఉంది అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. గోయిల్మేరీతో పాటు ఉన్నప్పుడు గ్రాండ్ లైన్లో ఎలా ఉందో సింహాదేవి గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సరే ఇప్పుడు దాని గురించి ఆలోచించిన అవకాశం లేదు, తొందర మన దీన్ని తప్పించుకోవాలని చెప్పి చెప్తుంటే వల్ల అని చెప్పి ఇంకోళ్ళందరూ దాన్ని తప్పించేసుకుని ఉంటాడు. అలాగా వాళ్ళు గ్రాండ్ లైన్ నుంచి ఎలా వచ్చారని చెప్పి చిన్నగా ఒకసారిగా రీక్యాప్ వేసుకుంటాం. కానింది మనలు ఆ గ్రాండ్ లైన్ని దాటేసిన వెంటనే స్ట్రైట్గా వస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మన వాళ్ళు ఇక్కడ అంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ప్లస్ మన వాళ్ళంతా మంచి చేసినట్టు నేను పవర్ఫుల్గా మారాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ నా మీద చూస్తూ ఉంటే ఏమైనా అప్డేట్స్ కానీ సంథింగ్ ఏమైనా వచ్చినా చెప్పి మన వాళ్ళకి స్నేల్ కొట్టుకునేసి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మ్యారేజ్ నుంచి అన్నింటిని కింద ఎలా ఉంది అసలు ఎలా అని చెప్పి గ్రాండ్ లైన్ స్ట్రైట్గా కింద ఉందని చెప్పి రెడ్ లైన్ అక్కడ చూస్తుంటే చాలా సీ మాస్టర్స్ ఉన్నాయని చెప్పి కూడా మాట్లాడుకుంటారు. నా మిస్ బాగుంది ఇదిగో నీ కేక్ అని చెప్పిస్తుంటే థ్యాంక్స్ అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే లాక్ పర్సన్ కింద చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఫిష్ మ్యాన్ ఐలాండ్కి వెళ్ళాలేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఫిష్ మ్యాన్ ఐలాండ్ ఇక్కడ చూస్తుంది పైనుంచి ఒక మాస్టర్ వస్తుంటే సరే దాన్ని వండి తినేద్దాం కానీ అని చెప్పి మళ్ళీ లూఫీగా ఒకే పంచం పడబడి చేసి ఉంటాడు. ప్లస్ వాటి నుంచి తప్పించుకుంటా మనం నుంచి వెళ్తాం. దాని నుంచి ఎవరు ఇద్దరు బయటకు వస్తుంటాడు. మెర్మెట్ అని చెప్పి అరసా ఉంటాడు సంజీ. అక్కడి నుంచి ఒక మెర్మెట్ అని బయటకు వచ్చి ఉంటుంది. సంజీ మీద పడిపోయి సంజీ మెర్మెట్ చాలా అందంగా ఉందని చెప్పి మాట్లాడుతుంటాడు. మెర్మెట్ అక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అసలు మనుషులు అనే పరస ఉంటే ఒక జంతువు మాట్లాడుతుంది. అదే మీరు మంచోళ్ళు అయి ఉంటలే మాట్లాడుతుంది. మెర్మెట్ నువ్వు ఎలా ఉంటున్నావు అని చెప్పి మాట్లాడుతుంటే నేను కానీ మెర్మెట్ మనుషులతో మాట్లాడబాక నువ్వు చెప్పాను కదా చెప్పి చెప్తుంది. అవును నిజమే అని చెప్పి చెప్తుంది. మెర్మెట్ చాలా బాగుందని చెప్పి సంజయ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అమ్మయ్య దాని బదులు ఇది చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అని మాట్లాడితే మనం మెర్మెట్ చూసామా? అవును మనం చూసాం కదా వాటర్ ఛానల్లో అంటే అది షిట్ అని చెప్పి ఇంకెందరూ ఆలోచిస్తూ ఉంటారు మెర్మెట్ గురించి. బ్రుక్ వచ్చేట్టు మాట్లాడేసా ఒక దయ్యం మాట్లాడుతున్నాడు అని చెప్పి పర్సన్ బ్రుక్ ఏడ్పి బాక అని చెప్పి రాస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఊసాపి ఇంకా అక్కడ చూస్తుంటే పక్కన చేసి మనుషులతో మాట్లాడుతుందని చెప్పి దాని పట్టుకొని వచ్చి నువ్వు మాట్లాడగలవదా అసలు ఇక్కడ ఏం చేయడం అసలు చెప్పు అని చెప్పి దాన్ని అడుగుతూ ఉంటాడు. అలాగే మీరు అక్కడికి ఎలా ఇరుక్కుపోయారంటే లేదు మేము బయట చూద్దామని చెప్పి ఆకాశం చూద్దామని చెప్పి వచ్చాము, ఇలా వస్తూ ఉంటే దాని నుంచి ఇరుక్కుపోయాని చెప్పి తనకు పాడతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తన గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మన వాళ్ళు చేసా బాగానే ఉంది ఎక్కడది కానీ చెప్పి అరస్తూ ఉంటాడు. అలా డిసప్షన్ చేయకూడదు మనుషుల్ని అని చెప్పి చెప్తా ఉంటాడు. పాడుతా ఉంది అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఇక్కడ చూస్తుంటే బాబాయ్ గారు మేము ఇక్కడ సేఫ్గా ఉన్నాం అలాగే బాగుందని చెప్తుంటే నువ్వు ఇక్కడికి రాబాక ఇక్కడ నుంచి వెళ్ళిపో ఎవరు రమ్మన్నా లోపలికి పైకి ఎవరు రమ్మన్నా అని చెప్పి చెప్తా ఉంటే కాదు ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని పట్టేసుకున్నాడు నువ్వు వెంటనే తను ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుంటే నన్ను పట్టేసుకున్నాను అని చెప్తే అవును అలాగే మీ బాబు కావాలంటే వచ్చి మమ్మల్ని ఓడించి తీసుకోమని చెప్తుంటే అసలు ఏమైనా చెప్తుంటే మా బాబుని వాళ్ళు ఎవరో పట్టేసుకున్నారు సరే నేను కాపాడతామని చెప్తుంటే ఆ వాయిస్ని ఆడ విన్నట్టున్నాను చెప్పి మా నామి అనుకుంటా ఉంటుంది. సరే మీ బాబాయ్ నేను కాపాడతామని చెప్పి చెప్తా ఉంటారు. సరే నేను కూడా వస్తాం మేము కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి చెప్తా ఉంటాడు. మెర్మెట్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మెర్మెట్ గురించి తెలుసుకోవాలంటే లూఫీ కూడా ఒకే మాట్లాడుతారు. మెర్మెట్ బోర్డుకి వెళ్తుందా అని చెప్పి అడిగేసారు కదా మన వాళ్ళు చాలా కోపం అవుతుంటారు. ప్లస్ ఇంక అందరూ కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. అలాగే సాబావుడికి వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి కాడొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళేదానికి వేస్ట్ చూపించమని చెప్తుంటుంది. అలాగే వాళ్ళు ఎంత ఫిషెస్తో మాట్లాడాలని చెప్పి మాట్లాడుకుంటా వెళ్తూ ఉంటారు. అలాగే సాబావుడికి వెళ్దామని చెప్పి అనుకుంటే ఎక్కడో దూరంగా ఒక మనిషి చూపిస్తున్నారు. సార్ వీళ్ళు ఎవరో వస్తున్నారు సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఓకే ఆ వాళ్ళు వచ్చి మనం పండిద్దాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంక ఇక్కడ చూస్తుంటే జ్వరం వచ్చి మేము నేను ఎప్పుడైనా చూసినా లేదు నేను చూడలేదు అని చెప్తుంటే నువ్వు చూడలేదా అని చెప్పి చెప్తుంటే అవునా సరే కానీ అని చెప్పి మన సన్నిట వేసుకుని
ఇంకా జోరు ఇంకా సంచి ఇక మన సమస్యలు చిక్కొచ్చాం అని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి చెప్తుంటారు. అవును అది నిజమే, సరే మనం రెడీగా ఉన్నాను చెప్తుంటే మళ్ళీ ఇంకా ఆ మేడం నెట్ ఇంకా షార్ట్ సిస్టమ్ మాట్లాడుతుంటాడు. బ్రుక్ వాళ్ళకి పాటలు పాడుతూ తన బ్లింక్ స్విచ్ వినిపిస్తూ ఉంటాడు. ఇంకో ఆ బ్లింక్ స్విచ్ నిండా హ్యాపీగా వెళ్తుంటాడు. అక్కడ చూస్తుంటే ఫిషెస్ అని విచిత్రంగా చేస్తాం చూసి ఇప్పుడు మనం ఏవి కనపట్లేదు అంటే పై నుంచి స్కై ఫిషెస్ వచ్చాడని చెప్పి చెప్తా ఉంటుంది. ఈ చేపలు కూడా గాల్లో ఎగడతాయని చెప్పి చెప్తా ఉంటే ఓ అది చాలా భయంకరంగా ఉన్నట్టు మనం చూసుకోవాలని చెప్తుంటే అదిగో వాళ్ళు వచ్చేసి మెల్మెట్ అక్కడ పడుకున్న పదండి అని చెప్పి ఇంకో స్టేట్ వాళ్ళ మీద మెసేజ్ చేస్తుంటే మన చూడు స్టేట్ కొట్టిన నీటిని నరికేస్తుంటాడు. అందులో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నట్టున్నాడు, చాలా పవర్ఫుల్ ఉన్నట్టున్నాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ చూస్తుంటే వాళ్ళు ఎగిరి సంథింగ్ షిప్ లాంటిది ఏదో ఊరు ఉన్నట్టుంటుంది. అక్కడ ఓడి వచ్చేసాడు, ఓడి కోసం వెయిట్ చేస్తున్నా సాంజీ బ్లాక్ లెగ్ సాంజీ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే గోవింద్ మేడలో మన సాంజీ అని చెప్పిస్తూ ఉంటాడు. సాంజీ గారు నాకు ఎందుకు బ్యాడ్ ఫీలింగ్ అని కలుగుతుంది, ప్రెజర్ జరగబోతుంది అనిపిస్తుంది. సరే దాన్ని పక్కన పెట్టి ఏమైనా తొందరగా బాబాని కాపాడదామని చెప్పి చెప్తా ఉంటాడు. బాబాయ్ నీకోసం వస్తామని చెప్పి చెప్తా ఉంటే మేము బాధపడ పక్క వీళ్ళంటే మంచోళ్ళగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుకుంటారు. అయినా స్కై ఫిషెస్ కట్టిన మా బాబాని ఏదో చేస్తారని చెప్పి అనుకుంటే సంథింగ్ ఒక ఊళ్ళో వస్తుంది. సార్ ఇలా వీళ్ళందరూ వచ్చేసారని చెప్తే స్ట్రాచ్ వచ్చేసారా, అందులో బ్లాక్ లెగ్స్ అని ఉంటాడు. అతన్ని నా దగ్గరికి ఎంట్రోనే తొందరగా తీసుకుని వచ్చాక చూడండి, ఓడితో నాకు చాలా పనులు ఉన్నాయని చెప్తే సరైన ఓడే తిరిగి సార్ అంతే, ఓడితో నాకు పని ఉంది, ఓడి వల్ల ఏదంటే జరుగుతుంది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే సార్ అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలి మెరుమెత్తాం అదే ఆ పని మనకు వచ్చినా చేస్తాం, దాన్ని మరి మర్చిపోకండి. అలాగే వాళ్ళ అసలు విషయం ఇరికినేసి ఉంటాడు. కానీ మనం ఆల్రెడీ చూసాం తన ఆలం పేరెంట్స్లో ఉన్న ఒక వ్యక్తి గుర్తు మళ్ళీ గమనించి ఎక్కిన పేరు. అలాగే ఇక్కడ చూసి మనం ఆటో బస్ గాయని పిలుచుకున్నాం. ఆటో బస్ 7 కోసం ఖచ్చితంగా ఆ మెరిమినెట్ వస్తుంది. అలాగే ఆ మెరిమినెట్ని మనం అమ్మేద్దాం సేల్లో అని చెప్పి చెప్తా ఉంది. అంటే మీరు నా మీద ఇలా ఉత్తుగా ఇచ్చారా, ఇంటికి ఇక్కడ వస్తున్నాం పాప అని చెప్పి ఆడుతుంటాడు. ఇక్కడ చూస్తుంటే సన్నీ కూడా వాళ్ళు ఐలాండ్కి చాలా దగ్గరికి వస్తుంది. బ్లాక్ లెగ్స్ సాంజీ అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే ఇంకా మనం యాక్టింగ్ మొదలు పెడతాం, రెడీగా ఉండండి అని చెప్పి తను చెప్తా ఉంటాడు. సరే అని చెప్పి ఆ మెరిమినెట్ తింటాను నేను చెప్తాను, హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. సాంజీ ఇంకందరూ మీ బాబాయ్ని కాపాడేస్తాం అని చెప్పి తనకు చెప్తుంది. హే సూపర్ అని చెప్పి ఇంకందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళు స్టడీకి వచ్చేసి అక్కడ ఒక విలేజ్ లాగా ఉంటుంది. ఓ బాబాయ్ మేము ఏడో ఉన్నాం అని చెప్పి చెప్తుంది. స్టార్ హ్యాచ్ అని చెప్పి తను ఇంకుగా తీసుకుని ఉంటాడు. అతనికి నల్లగా ఉన్నాడు అని చెప్తుంది. ఆయన ఇంటికి నల్లగా ఉన్నాడు బాబాయ్ అని చెప్తుంది. ఏమో తెలియదు భయపడినట్టున్నాడు అని చెప్తుంది. సరే అయితే మనం వెళ్ళి వాళ్ళందరినీ ఓడిద్దాం పదండి అని చెప్తుంటే అక్కడ ఎవడు కనపడట్లేదు. ఇక్కడికి ఎవరు రమ్మంటారు నిన్ను చెప్పి చెప్తా ఉంటే ఈ వాయిస్ ఎవడో విన్నట్టు అని చెప్పి మన ఆమె మాట్లాడుతావు నాకు అనిపిస్తుంది. సరే ఎవరైనా ఉన్నారా బయటికి రండి అని చెప్పి రాస్తుంటాడు. స్టే లూఫీ ఇక్కడ చూస్తుంది. నువ్వు వాళ్ళని పడేసుకుంటే ఎవడు రా చెప్పి పరుస్తుంటే ఎవడో కూడా అని చెప్తుంటే మన నామిని ఒకసారి ఇబ్బంది పెట్టేదని ట్రై చేశాడు. అందులో వాళ్ళని పడేసిలో ఒకడు వాళ్ళని పడేసిలో ఒక పని చేసి ఒక వ్యక్తి ఇతను అని చెప్పి చెప్తుంటే అంటే అతను ఓడించుకొని నేనే బ్రేవ్ ఎంపరర్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అని చెప్పి చెప్తే మనం ఊసో చెప్తుంటే సరే అయితే మళ్ళీ ఇతన్ని కాపాని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదు, సరే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పి చెప్తుంటే అయినా మనం వచ్చింది తన కోసం అని చెప్తుంటే ఏంది నేను కాపాడాలా లేదు అని చెప్తుంటే మళ్ళీ నన్ను గుర్తు చేశాడు. ప్లీజ్ మా బాబాయ్ని కాపాడండి, మా బాబాయ్ చాలా మంచోడు అని చెప్పి చెప్తాం అంతే. సరే అని చెప్పి ఇంకా తన కింద దూకేసి అక్కడ అందరూ తను పట్టేసుకుంటాడు. చాలా చిక్కిపోయి అని చెప్పి చెప్తుంటే తను ఒక మంచి పప్పు ప్లీజ్ నన్ను గుట్లో పెట్టుకుని అలా చేయబాక మా కోడలతో అని చెప్పి చెప్తుంటే సరే గాయస్ తను కాపాడండి, అలాగే తన మన మెమరేషన్ కాపాడు నా మీ నువ్వు ఎంత మంచిదాని అని చెప్తుంటే నీకోసం చేస్తాను తను తంపింగ్ చేస్తారని చెప్పి తినేసరికి అలా సరే అయితే కానీ అని చెప్పి ఇంకెళ్ళందరూ కింద నుంచి ఫిషెస్లోంచి మనల్ని పట్టుకుని లాక్కుని వెళ్తా ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే పాపా అని చెప్పి అరుస్తుంటే సరే అయితే జోరో వెళ్ళు అని చెప్పి చెప్పేసి అలా జోరో వెళ్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి ఇంకా నేను మాకు వదిలేదు నేను మేము కాపాడేస్తాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇంక మన వాళ్ళంతా రెడీ అయిపోయి ఇంక మనం కాపాడడానికి రెడీ అవుతూ ఉంటాడు. అలాగే మన లూఫీ కూడా గమ్ము నోమి అని చెప్పి పైకి ఎగురుకుని వెళ్ళి ఆ సై ఫిషెస్ నోని ఒకటి పట్టుకుని తను ఆడుకుంటాడు. దానికి బ్యాలెన్స్ చేసుకోపోతాడు. అలా స్టైడ్కి వెళ్ళి మన సాంజీ కూడా తన కాపాడతా పాప అని చెప్పి తను ఏరేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే స్కై ఫిషెస్ నుంచి మన తర్వాత స్టైడ్గా నీళ్ళలోకి తీసుకుని పెడుతుంది. దానికి మన బ్రూక్ ఇంకా చాపడగా దూకిస్తుంది. అరే మీరు డెవిల్ ఫుడ్ యూజ్ చేస్తారా అని చెప్పి వాళ్ళందరినీ కాపాడేసి ఉంటారు మన ఫ్రాంకీ గారు. నేను డెవిల్ ఫుడ్ యూజ్ చేస్తాను నేను మర్చిపోయామని చెప్పి ఇంకోటి అరుస్తూ ఉంటే నువ్వు ఎట్లా మర్చిపోయారు బ్రూక్ అని చెప్పి ఇంకందరూ అరుస్తూ ఉంటారు. సరే అయితే ఇంకోళ్ళందరినీ పట్టుకోండి అని చెప్తుంది. మీరు కాపాడాలని చెప్తాను అక్కడి నుంచి చెప్తుంటే రొనాల్డో స్ట్రైట్గా వచ్చేసి ఇంకోళ్ళని కాపాడేస్తుంటాడు. నీ గురించి ఇంకా నేను మర్చిపోలేదు అని చెప్పి చెప్తుంటాడు. నువ్వు బయటకు వచ్చేసి అంటే ఏం పిక్కుతావు అని చెప్తుంటే నా కొడకలారా అని చెప్తాను. 6 చేతులు ఉంటే 6 చేతుల్లో కొట్టేసి ఉంటాడు వాళ్ళని. జోరో కూడా గాల్లో ఎగరతా ఇలా వాళ్ళందరినీ ఓడిస్తూ ఉంటాడు. ప్లస్ జోరో చేసిన పనులన్నీ చూసి మీరు చాలా మంచి అని చెప్తే దాని పక్కన పెట్టు నీ మీద ఇంకా నా పక్క ఉంది అని చెప్పి చెప్తుంది. సరే దాని తర్వాత చూసుకున్నా అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇంకా మన వాళ్ళు కూడా చాపర్ ఇంకా ఊసప్ కూడా ఇంకా వాళ్ళ మీద అటాక్ చేస్తుంటారు కింద నుంచి. కానీ చూస్తుంటే
ఇప్పుడు ఇంకెళ్ళందరూ మా ఫైట్ చేస్తారు ఏడవుతుంది చేపని ఇంకా సాంజీ సరే నేను చూసుకుంటాను నాగని చెప్పి ఓ స్టైల్ కోసం అంటే సాంజీ గాల్లో ఎగిరి మరి ఒకే తను కొట్టేస్తుంటారు ఫిష్ దొరికేసి అలా సరే మనం వంట అనుకుంటాం అని చెప్పి ఇంకెళ్ళందరూ అనుకుంటా ఉంటారు ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఒక ఫిష్కి ఏం కాకుండా చూసుకోరా నేను తినాలనుకుంటున్నాను అని చెప్తుంది బ్లుక్ చేడి అబ్బో ప్యాంటీస్ చూడాలనుకుంటున్నాను నేను అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాడు ఇంక ఇక్కడి నుంచి చూస్తుంటే ఖచ్చితంగా ప్యాంటీస్ కోసం వీళ్ళందరూ నేసేస్తాను నేను అది చెప్తాను గాల్లో వెళ్ళి ది స్కోర్స్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్ట్స్ అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ మ్యూజిక్ వాళ్ళు పెట్టి ఒకడు పొడి చూస్తుంటాడు ఇది నాకు పోకిమని కొట్టొచ్చింది కాస్త నేను మన బుక్ కూడా లైట్గా సగం నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తుంటారు అక్కడ నుంచి చూస్తుంటే సరే అయితే ఇంకోటి పడుకుంటా నేను అని చెప్పి తను పడుకుని గాల్లో ఎగిరేస్తుంటాడు మళ్ళీ మన లూఫీ గాడు ఎగురుకుంటే వెళ్ళి ఒక ఇంటి పోయి గుట్టుకుంటాడు అలా గుట్టుకుపోయి వాళ్ళ క్యాప్టెన్ బేస్ పోయి తగిలేసి ఉంటాడు వాళ్ళ క్యాప్టెన్ బేస్ మాస్క్ అనేది ఊడిపోయి ఉంటుంది ప్లస్ చూస్తే బ్రుక్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు గట్టు మీదకి ఇంకా వీళ్ళందరూ బ్రుక్ బాగానే ఉన్నావు కదా అని చెప్తుంది నాకు ఎందుకో బ్యాడ్ ఫీలింగ్ అవుతుంది అని చెప్తుంది నేను ఎప్పుడో చూశాను నుండి నా గురించి చెప్పక దాని గురించి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు మళ్ళీ పైనుంచి ఫిష్ మ్యాన్స్ వస్తుంటే వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు నా మీ కూడా వాళ్ళు తగ్గట్టు సాయం చేయాలని చెప్పి తన దగ్గర నుంచి టన్నర్ క్లోజ్ క్లియర్ చేసి తన మీద అటాక్ చేస్తూ ఉంటుంది అలాగే టన్నర్తో మన వాళ్ళ స్ట్రాహెట్స్ అందరూ కూడా కలిసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు వీళ్ళు చాలా కొట్టోళ్ళే నేను ఇంకా చాలా తక్కువ అనుకున్నాను అని చెప్తుంటాడు కదుంది పరిగెత్తి వాడు కాస్త భయంకరంగా ఉంటున్నాడు చెప్తుంటే మా క్యాప్టెన్ మీరు పోయి గెలికినట్టున్నదే అదే చెప్తా ఉంటే తన బుల్ మీద వేసుకుని వస్తూ ఉంటాడు మాస్క్ వేసుకుని స్ట్రా హ్యాట్స్ అలాగే సాంజీ కూడా ఇక్కడికి వచ్చేసాడు బ్లాక్ లెగ్ సాంజీ నీకోసం ఇదంట సాంజీ పేరు చెప్తున్నా అని చెప్తుంటే సాంజీ నీతో నా పగుంది మర్యాదగా నా దగ్గరికి రా నా మీద ఏం పగుందిరా నీకు సాంజీ ఏం చేశారో అని నేను చెప్తే నాకేం తెలిసి ఇప్పుడు దాకా నేను చూడలేదని చెప్తుంటే సాంజీ బ్లాక్ లెగ్ సాంజీ ఇదంతా నీ వల్లే అని చెప్పి ఎవరే నేను ఎప్పుడు గెలికంటాడు నేను అని చెప్పి అనుకుంటా అంటాడు సాంజీ ఎవరిని గెలికేవరా అని చెప్పి మన లూఫీ కూడా చెప్తా ఉంటాడు సరే ఇంకా సైడ్ తన హెల్మెట్ తీసేసి అందరూ చూసి షాక్ అవుతా ఉంటాడు ఎందుకంటే అది చాలా భయంకరంగా అంటున్నది ఎందుకంటే సాంజీ గారి బ్లాక్ పోస్టర్ని గీసిన పెట్టి అచ్చం పోస్టర్లో అన్న పెట్టి అచ్చం మనలాగే ఉంటాడు అందరూ మెరీన్స్ సాంజీ ఈడే బ్లాక్ లెగ్ సాంజీ అనుకుని ఈయన చాలాసార్లు తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు దాంట్లో తను చాలా కోపం వచ్చేసి సాంజీని ఎట్టని ఓడించాలని చెప్పి ఒక మాస్క్ వేసుకుని తిరుగుతా అన్నాడు ఇక్కడికి దగ్గరగా ఒక 3 నెలల నుంచి దానికోసం నా మీద పగబట్టావా అని చెప్తుంటే అవునరా రే ఇదంతా నీ వల్లే మెరీన్స్ అందరూ వచ్చి నన్ను తీసుకుపోతున్నప్పుడు నాకు ఎంత బాధ వేసేది తెలుసా అని చెప్తుంటే అయితే అని చెప్పి కొడతా ఉంటాడు బాస్ అని చెప్పి అరేస్తూ ఉంటాడు అలా చూస్తుంటే చాలా గిట్టింగా కొట్టేసినట్టున్నాను అని చెప్తుంటే ఒక ఫేస్ చూడబడి నవ్వు వస్తుంది నాకు ఫేస్ చూడరే అని చెప్పి మన బుక్ రావట్లేదు ఇంటి అంత సీరియస్గా ఉన్నాను సరే నేను ఖచ్చితంగా నోటిస్తా అని చెప్తా మనతో ఫైట్ చేసి రెడీ అవుతూ ఉంటాడు అంటే నీ వల్ల జరిగింది సాంజీ నేను ఎప్పుడు బయటికి ప్రశాంతంగా వెళ్తున్నా కానీ వాళ్ళంతా బయట అనుకున్నాను స్ట్రా హెట్లో వెత్తనుకునే వాళ్ళు అందరూ బాడీకి వెళ్ళాం కానీ నన్ను బయటగా ట్రీట్ చేసేవాళ్ళు ఒకసారి మెరిట్ మొత్తం నన్ను క్యాప్చర్ చేసి స్ట్రా హెట్ అని చెప్పి మనం పట్టుకోవాలనుకుని ట్రై చేశారని చెప్పి తను బాధతో చెప్తుంటాడు అలాగే నన్ను విలేజ్ నుంచి వెళ్ళగొట్టేశాడు ఇంకా ఒక క్రూ స్టార్ట్ చేసుకుని అని చెప్తే దానికోసం నేను పగబడ్డావా నువ్వు అని చెప్తుంటే అవును నా కొడుకు నీకు అసలు అట్ట తెలుసు అని చెప్తుంటే సరే తీసుకో బొసుగా అని చెప్పి అందరూ కూడా మిస్టర్ ఫైట్ చేసి సాంజీ కూడా నేను చూసుకుంటా నువ్వు పోఫ్లైన్ కానీ నా దగ్గర నుంచి తప్పించుకో నేను కాబట్టి శ్రీపీసం రా అని చెప్తుంటాడు మనం జాగ్రత్తకున్నది అయినా నీకోసం ఖచ్చితంగా మెయిన్ నమ్మాలి అనుకుంటున్నా అని చెప్పి అక్కడ కుమా వస్తాను గురించి చెప్తా ఉంటాడు కుమా చేసిన పని గురించి తను మాట్లాడుతూ ఉంటాడు దాని తర్వాత ఆ మేల్మేటలో వచ్చిన వెంట ఎంపీలో వెళ్ళి తనపై కాపాడుతుందని చెప్పి శరీరం కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాంటి కింద మన వాళ్ళని వెళ్ళిపోయి అంటాడు ప్లస్ కింద నుంచి తన అన్నని పైకి లాక్కుంటా వచ్చి వాళ్ళందరూ ఒక గాల్లోకి ఎగురుతూ ఉంటాడు ప్లస్ దాని మీద మన సన్నీ మీద ఏదో విసిరా అని ప్లాన్ వేస్తుంటే ఇక్కడ మనం అయిపోయినట్టున్నాం అని చెప్పి అనుకుంటున్నారు బుగ్గా అయితే నేను ప్యాంటీ చూసుకుని చనిపోతున్నాను అని చెప్తుంటే వాళ్ళందరి మీద ఒక అదే సీని ఆపేసి దాన్ని వేసినట్టు వేస్తాడు దాన్ని వేసి అని ప్లాన్ వేస్తుంటే మన వాళ్ళు చప్పని తప్పించుకుని ఉంటాడు అమ్మ జస్ట్ మిస్లో తప్పించుకున్నా నా దగ్గర కోలా మొత్తం యూస్ చేసేసానని చెప్పి చెప్తుంటాడు దగ్గర రీడింగ్స్ ఉన్నాయని చూడని చెప్పి తను బ్లాస్టర్స్ని మన సన్నీ నోట్ నుంచి బ్లాస్టర్స్ పాప చూస్తారు ఇది కొత్త అప్డేట్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు సరే దాన్ని మొత్తం పేల్చని చేశారు కదా సరే అయితే ఉన్న బ్లాస్టర్స్ మొత్తం యూస్ చేసేసారు కదా మొత్తం బ్లాస్ట్ చేసేసారు కదా మొత్తం ఐలాండ్ ఎగిరిపోయింది చిన్న ఐలాండ్ దాని చూసి వీళ్ళకి అందరూ భయపడుతూ ఉంటారు కింద నుంచి ఆ పాప కూడా ఏదో ఒక సంజీని పైకి లాక్కుని వస్తూ ఉంటుంది ప్లస్ అక్కడ నుంచి లాక్కుని సంజీ నేను కప్పడేశాను అని చెప్తుంటే సరే ఒడ్డుకు తీసుకుని షిప్లో తీసుకురా అని చెప్తుంటే నాకు చాలా బాగుందని చెప్పి సంజీ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంటాడు సంజీ బ్లాక్ లెగ్ సంజీ ఎత్తున చంపేస్తా అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు ప్లస్ అతని వైపు బుల్ వచ్చి ఫైట్ చేయకుంటే బుల్ బాగుంది దాంట్లో ఫైట్ చేస్తా అని చెప్పి మన బుల్తో ఫైట్ చేస్తుంటాడు తను ఎంతో భయపడేస్తుంది దాని కంటి చూపుతానే తను ఏం చేస్తాడు లూఫీ అని చెప్తే నాకు తెలియదు అని చెప్తుంటాడు చాలా ఇన్హాన్స్ ఫాలో అవునా అని చెప్పి నా మీద దేని గురించి ఆలోచిస్తుంటుంది కాంగ్రెస్ అని చెప్పి నేను ఇక్కడ చూస్తూ ఉంటే బ్లాక్ లెగ్ సంజీ ఆగు లూఫీ ఇది నా ప్రాబ్లం నేను చూసుకుంటా నువ్వే వస్తున్నావా నేను కూడా ఇచ్చేస్తాను చెప్తుంటే నేను ఖచ్చితంగా చంపేసిపోతాను అని చెప్పి తన మీద మొహం మీద కొడతా ఉంటాడు ప్లస్ తన మొహం ఎంటలా కొడతానంతే తన మొహం అనేది చిట్లు పోయి ఉంటుంది వాడిపోయి దూరంగా వెళ్ళి పడిపోయి ఉంటాడు వావ్ ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది చేసేగల తన ఫేస్ మొత్తం మారిపోయి ఉంటుంది మన సంజయ్ ఒక సజ్జన్ ఇంకెళ్ళందరూ పని అంతా అయిపోయేసాక ఇలా ఇంకెళ్ళందరూ ఫుల్ తింటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ బాబాయ్ ఫుల్గానే అదే
ఆక్టోపస్ గాడు ఫుల్గా తను ఫుడ్ చేసి మన లూఫీ గారి దుబ్బి తింటా ఉంటాడు. సంజయ్ నా బాగా చేస్తున్నాను సెకల్లా వావ్ ఇది చాలా బాగుందని చెప్పి నావి దాని గురించి చెప్తుంటే సరే అప్పుడు జరిగిందని నేను క్షమించేసాను అని చెప్తుంటే నువ్వు కాదు కదా చేసిన వాళ్ళం కదా అని చెప్పి తను చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ అందరూ చూస్తే పక్కనే ఏదో షిప్ రాకే ఉంటుంది. అక్కడికి మనం బుల్లేసి వచ్చుంటాడు. ఓరే నువ్వు ఎవరు అని చెప్తే నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా, నేను నాకు మిమ్మల్ని కాపాడని చెప్తే ఒరే నీ ఫేస్ అట్లా ఉంది కదా అని చెప్తే అది నా వల్లే నేను ఒక సర్జన్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నువ్వు ఒక ప్లాస్టిక్ సర్జన్ లాగా ఉన్నావు, నా ఫేస్ మొత్తం చూసి ఇప్పుడు నేను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను నేను అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాడు. థ్యాంక్స్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఖచ్చితంగా పోయి నేను 10 మంది అమ్మాయిలు పడేసి వస్తాను నేను అని చెప్పి చెప్తా ఉంటాడు. నా మిస్ నన్ను పెళ్లి చేసుకుంటావు అని చెప్పి చెప్పేస్తూ ఉంటారు. లేదు నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి చెప్తా ఉంటుంది. నా కొడగాన్ని చంపేస్తాను నా కొడగా అని చెప్తుంది. సరే మీరు ఈ నెంబర్ తీసుకోమని సాబోడికి వెళ్ళినప్పుడు నాకు ఒక ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా ఆడికి వచ్చేస్తా, థ్యాంక్ యూ సంజయ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా ఫుడ్ దెబ్బ తినేసి చాలా హ్యాపీ తింటారు. మనోడుగా చాలా కష్టపడి చేస్తుంటాడు. బుగ్గట్టే చాలా బాగుంది నాకు ఇంకా టీ కావాలని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఇంకో అందరూ వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తుంటారు. సాబోడికి అక్కడికి వెళ్ళి తను కోటింగ్ చేసుకుని డైరెక్ట్ ఫిష్ మ్యాన్కి వెళ్ళిపోని చెప్పి జోలో కూడా ఫుల్గా నిద్రపోతూ ఉంటాడు. ఇంకా చూస్తుంటే మనోళ్ళకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేసుకుంటా గ్రాండ్ లైన్ నుంచి కిందకి వెళ్తేనే ఫిష్ మ్యాన్ ఐలాండ్కి వెళ్ళచ్చు. గ్రాండ్ లైన్ కింద నుంచి వెళ్తేనే ఫిష్ మ్యాన్ ఐలాండ్ ఉంటుంది. దగ్గర 10,000 feet కింద ఉంటుందని చెప్తుంటాడు. చాలా పెద్దది అని చెప్పి చెప్తా ఉంటాడు. చాలా పెద్దది నామేజ్ బాన్ అని చెప్పి మనవాడు మాట్లాడుకుంటూ ఉంటాడు. తన మాట ఎవడిన్న పోయేసాక ఇలా కాముకొని ఉంటాడు. అది మనం నామినేషన్ ఉంటుంది. సరే అయితే ఒక్కడన్నా మారినా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సరే అయితే ఇంకా మన సాబోడికి వెళ్దాం అని చెప్పి చెప్తా ఉంటాడు. కలిసి ఇక్కడ నుంచి సాబోడి వరకు స్టార్ట్ ఉంది. ఇక్కడ అందరూ స్ట్రైట్గా సాబోడికి వెళ్ళిపోతుంటాడు. అయినా లాక్ పర్సన్ అని చెప్పి ఇంకా కిందకే చూపిస్తూ ఉంటుంది. ఫిష్ మ్యాన్గా మీరు ఇక్కడ కోటింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా అని చెప్పి ఇంకందరూ ఇక్కడ కోటింగ్ కోసం వచ్చి ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ 44 దగ్గర వాళ్ళ షిప్ అనేది పార్క్ చేసేసి ఉంటాడు. ప్లస్ అక్కడికి వెళ్ళి కోడింగ్ చేసే వాళ్ళు నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు నేను చూపిస్తాను నేను అని చెప్తా ఉంటాడు. మొన్న బొబ్బులు తోడిగేసి బొబ్బుల్స్ మీద ఎగురుతా వెళ్తూ ఉంటాడు. లూఫీ జాగ్రత్త అని చెప్తుంది. అక్కడ నాకు సిటీ కనపడుతుంది, మనం అక్కడికి వెళ్దాం అని చెప్తుంది. నువ్వు అడ్మిషన్ పార్టీ చెప్తున్నావా, అదంతా చాలా బాగుంటుంది అయినా నువ్వు అక్కడికి వెళ్ళబోక అని చెప్పి చెప్తుంది. అవును మర్చిపోయా అని చెప్పి ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళు మమ్మల్ని స్లేవ్స్గా మంచి చేస్తారు అని చెప్పి చెప్తా ఉంటాడు. మేము మనుషుల్లాగా వెళ్ళాలి, మనుషులు విష్ మ్యాన్స్ ఇక్కడికి వెళ్ళలేదు సాబోడికి అని చెప్పి చెప్తుంది. అవునా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. సాబోడి గురించి నేను కూడా కాస్త విన్నాను, ఎప్పుడో దాని గురించి విన్నట్టున్నాను. అలాగే మీ ఇక్కడ కానీ దొరికామంటే మమ్మల్ని స్లేవ్స్గా మార్చేసి అమ్మేస్తాడు సెలిస్టియల్ డ్రాగన్స్ అని చెప్తే సెలిస్టియల్ డ్రాగన్స్ వాళ్ళు ఎవరు అని చెప్తే వాళ్ళు గ్రేటెస్ట్ వెట్టిలా అని చెప్పి తను చెప్తా ఉంటాడు. అలాగే మేము జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే వాళ్ళందరూ మమ్మల్ని చంపేదాన్ని కూడా ప్లాన్ వేస్తాడు. ఎందుకంటే మేము కూడా ఫిష్ మ్యాన్స్ కానీ కనపడితే చెప్పి చెప్తా ఉంటాడు. అవునా మేము చూసుకుంటాంలే అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా అందరూ కోటింగ్ కోసం అని చెప్పి అక్కడ తను చెప్పిన వెట్టి కోసం వెళ్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన వాళ్ళందరూ కింద చేరి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేస్తుంటే సాంజీ గారు వీళ్ళందరూ కోలంటారు నింపుతూ ఉంటాడు. ప్లస్ సాంజీ గారు ఇక్కడే సంథింగ్ ఏదో ఉన్నట్టుంది, ఇంకా నావి షాపింగ్కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తుంటుంది. ఇంకా ఏమైనా ఉంటుందని చెప్పి అలాగే వీళ్ళందరూ ఒక్కొక్క చోటుకి వెళ్ళిపోయి ఉంటాడు. మన జోరో అయితే నాకు బోర్ కొడుతుందని చెప్పి వాడు కింద దిగేసి వెళ్ళిపోయి ఉంటాడు. మీరు ఇక్కడేం తప్పంది నేను వెళ్ళిపోతాను చెప్తే జోరోగా నువ్వు అక్కడ వేస్ట్ గడిరా అని చెప్తుంటే నేను కాదురా ఇదిగో 41 నాకు బాగా గుర్తుంది, నేను ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికే వస్తాను నేను అని చెప్తుంటే నువ్వు తప్పిపోతావు లేదు నాకు తెలుసు ఆ విషయం బాగా బాయ్ అని చెప్పి తను చెప్పి పంపించేసి నేను తప్పిపోయి చూసుకుంటాను అని చెప్పి తను అప్పుడే తప్పిపోయి ఉంటాడు. 41 కాకుండా తను 1 చూసి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా అంటే మోడలంతా వెళ్తూ ఉంటాడు. ప్లస్ అంతా దాన్ని మొత్తం చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే సాబోడి చాలా వరకు బొబుల్స్తో నిండిపోయి ఉంటుంది. సాబోడి ఏంటంటే కింద ఒక చాలా వరకు అయితే రూట్స్ 3 కింద రూట్స్ వాళ్ళు లేదంటూ నిలబడి ఉంటుంది. చాలా బాగుంది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ప్లస్ అలాగే నామి నికోడా చెప్తా ఉంటుంది. చూసి బబుల్ దొరికేసారు, ఆ బబుల్ మిక్కేసారు, చాలా మంది బబుల్ ఇది అని చెప్తా ఉంటే బబుల్ చేసి అని చెప్పి అక్కడి నుంచి బబుల్తో ఒక మిషన్ చేసుకుని రైలు చేసుకుంటే వెళ్తూ ఉంటాడు. చాలా బాగుంటుంది. సాబోడిలో అలా చేసుకోవచ్చు అని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా బాగుంది నీ ఇదంతా చుట్టూ తిరగాలనుకుంటా లూఫీ తను జాగ్రత్త అని చెప్పి తను బ్యాటింగ్ ఆడుకుంటా చాలా వరకు తినేసి ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ దాంట్లో ఎగురుతా వెళ్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్లస్ బ్రుక్ కూడా పోతా పాటలు పాడుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అందరూ అక్కడికి వెళ్తా చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే దొరికిన పెట్టి ఒక దాన్ని దెబ్బ తింటూ ఉంటాడు. ఏదైనా కొట్టరు కనబడితే దాన్ని మొత్తం దెబ్బ తిని దానికి రెడీ అయిపోయింది. తన శాంపిల్ అనే సగల బ్రుక్ ఇంకా దాన్ని కావాలని తను ఒక స్కిల్ తిన్న మాట్లాడి భయపడుతుంటాడు. ప్లస్ ఇంక వీళ్ళందరూ వెళ్తూ ఉంటే అక్కడ కోడింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ షాపింగ్ మాల్ అట్లా చెప్పి వాళ్ళు షాపింగ్ మాల్కి వెళ్ళాలని ప్లాన్ వస్తున్నారు. గ్రాండ్ లైన్ మ్యాప్ దొరికిందని చెప్తుంది. సరే మేము ఇంకా జాగ్రత్తగా ఉంటామని చెప్పి ఇంకా అందరూ సపరేట్ అయిపోయి చుట్టూ తిరిగి మళ్ళీ ఒకే చోటికి రావాలని చెప్పి ప్లాన్ వేస్తుంటారు. మాకు అర్థమైందని చెప్పి ఇంట్లో అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే షాపింగ్ కోసం చెప్పి ఇంకొందరు వెళ్తూ ఉంటారు. మనోళ్ళు అక్కడికి వెళ్తా ఎంజాయ్ చేసుకుంటారు. 31 రూట్ దగ్గరికి వచ్చేస్తుంటారు. ఇక్కడ సీన్ కట్ చేసి ఒక అమ్మాయి ఒక పైట్ ఇంకో ఏమన్నా అది ఒక స్లేవ్ నన్ను కాపాడని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే పారిపోయి వచ్చేస్తూ ఉంటాడు ఒక చోటు నుంచి నన్ను కాపాడు అని చెప్పి లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తాను నేను అని చెప్పి తను చెప్తా ఉంటే నువ్వు నా ప్లీజ్ నన్ను ఎప్పుడైనా కాపాడని చెప్తుంటే లూఫీ కానీ చూసి అసలు ఏమేంటంటే సెలెస్టియల్ డ్రాగన్స్ వెట్టిలో వాళ్ళు ఇదంతా చేసింది తను ఒక వ్యక్తి తను ఒక స్లేవ్. ఇప్పుడు తను స్లేవ్ కాలర్ నుంచి తీస్తే తను అప్పటికప్పుడు చనిపోతానని చెప్పి చెప్తుంటే స్లేవ్ కాలర్ అది చాలా భయంకరమైన వస్తువు, దాన్ని స్లేవ్ ఒకరైతే పేలి పెడతాను ముందే తను
తనకి ఏం కాదు కదా బాబాయ్ అని చెప్తే ఏం కాదులే అని చెప్తే అని చెప్పుకుంటూ ఉంటాడు. ప్లస్ అక్కడికి సెలిస్టర్ డ్రాగన్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇంకొక భయపడతా ఉంటాడు సెలిస్టర్ డ్రాగన్స్ అని చెప్పి. ఓ నువ్వు లూఫీ గమ్ముకుని నీళ్ళని చేయని చెప్పి అందరూ నీళ్ళని చేస్తాను. ఎందుకంటే సెలిస్టర్ డ్రాగన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంపరర్స్ అని చెప్పి వాళ్ళకి పవర్ఫుల్ వెట్టలు అని చెప్పి వాళ్ళు గాడ్ బీయింగ్ అనుకుంటూ ఉంటాడు. ప్లస్ వాళ్ళు తన ముందే ఒక వ్యక్తిని చంపుతాను చూసి లూఫీ చాలా కోపం పడుతుంటాడు. ప్లస్ అందరూ మన వాళ్ళు పిలిచి ఆక్సిజన్ పీల్చుకుంటా అని చెప్పి ఒక సపరేట్గా ఆక్సిజన్ ట్యాంక్స్ పెట్టుకుని మళ్ళీ తిరుగుతూ ఉంటాడు మన వాళ్ళు. తను చూసి లూఫీ కూడా నేనేం చేయలేకపోయాను అని చెప్పి అనుకుంటే ఇది ఇక్కడ కామనే, ఇప్పుడు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అని చెప్పి తను చెప్తా ఉంటాడు. సెలిస్టర్ డ్రాగన్స్ అంటే చట్టాలంటే వాళ్ళని ఈజీగా చంపేయచ్చు, వాళ్ళు ఇంకా భయంకరమైన వెట్లు వాళ్ళు గాడుగా అనుకుంటూ ఉంటాడు. వాళ్ళ గురించి మాట్లాడదాం నాకు ఇష్టం లేదు, ఇంకొన్ని పైరట్స్ చూస్తే ఇంకా కోపడతాడని చెప్పి ఇక్కడ ఇతనే కదా స్ట్రా హ్యాట్ అని చెప్పి అక్కడ ఎవరో వచ్చి చూస్తూ ఉంటాడు. స్ట్రా హ్యాట్స్ పైరట్స్ ఇక్కడ ఏం చేస్తానని చెప్పి అనుకుంటా అంటే ఒకరు వచ్చి బౌంటీ హంటర్స్ అనుకుని ఇంకో అందరినీ ఓడిచు అని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు. లూఫీ కూడా చూసేసి లూఫీ కన్నా ఫైట్ పెట్టుకోపాక అని చెప్తుంటే ఇంక మన వాళ్ళందరూ వాళ్ళని ఓడిచేస్తుంటారు. స్ట్రా హ్యాట్ పైరట్స్ ఇక్కడికి వచ్చేస్తారు, మనం ఇంక దీన్ని అప్డేట్ చేయాలి అని చెప్పి ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ చూస్తుంటే ఏదో సంథింగ్ బెడ్ రాసేసి పెట్టి ఉంటాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అని చెప్పి ఇట్లా అందరూ మాట్లాడుతుంటే చెప్పాను కదా ఇక్కడ చాలా వరకు ప్లేస్ ఉంటాయి, దాని నెంబర్ వైజ్ డివైడ్ చేసి ఉంటాడు, ఒక్కో ప్లేస్ని ఒక్కొక్కలాగా అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క నెంబర్ని పెట్టేసి తనకు ఒక ఏరియాగా మార్చేస్తుంటాడు. లైక్ మీ స్ట్రీట్స్ లాగా అని చెప్పి చెప్తుంటే అని చెప్పి వీళ్ళందరూ ఒక బార్ దగ్గరికి వచ్చేస్తుంటాడు. ఆ బార్ నేను చాలా బాగుంటుంది, ప్లేట్ ఓపెన్ చేసుకుంటాడు. లోపలికి రండి హెన్సన్ చాలా రోజులు వచ్చా అని చెప్తుంటే తన పేరు హెన్సన్ గైస్. అక్కడ నుంచి తను బ్లీడింగ్ చేసుకునే అలా ఏమైందా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. నేను మనిషి అని చెప్పి తను భయపడతా ఉంటుంది. హెన్సన్ నీ కోరాలి కదా తిను అని చెప్తుంది. మన లూఫీ కూడా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మరి దెబ్బ తింటూ ఉంటాడు. దాని చూసి చాపర్ అయితే మనిషిని చూసి భయపడుతూ ఉంటుంది. కానీ చెప్పేసి అలా చాపర్ నేను నీ గురించి బాగున్నాను అని చెప్పి తను చెప్తా ఉంటుంది. నువ్వు ఒక పెట్లా బాగుంటుంది అని చెప్పి చెప్తుంటే లూఫీ నువ్వే కదా స్ట్రా హ్యాట్స్ కెప్టెన్ అని చెప్తే నేనే నీకే దేశం అనిపిస్తుంది. నువ్వు బ్రూక్ నాకు బ్యాండేజ్ వచ్చా నైస్ టు మీట్ యూ లేడీ అని చెప్పి తను పర్ఫార్మర్గా మాట్లాడుతూ ఉంటాడు. ఒక స్కెల్టన్ బాగానే ఉందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. అయినా మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటని చెప్తుంది. మేము ఫిష్ మ్యాన్ వెళ్ళాలనుకుంటున్నాం, తనకి ఇక్కడ కోడింగ్ చేస్తానని చెప్పి చెప్పాడు అని చెప్పి చెప్తుంటే మీరు రైలీ కోసం వచ్చాడా, తను ఇక్కడ కోడింగ్ చేస్తుంటాడు. ప్రెసెంట్ ఎక్కడికో బయటికి వెళ్ళి ఉన్నాడు, నాకు 4 రోజుల నుంచి కనపడట్లేదు, కనపడిన వెంటనే మీకు చెప్తాలి అని చెప్పి తను చెప్తా ఉంటాడు. అంతవరకు మీరు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి తను చెప్తా ఉంటాడు. ఫుడ్ బాగా ఫ్రీగా నేర్చంటే సరే మీరు ఎట్లా నా హెడ్స్ నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మీరు ఇక్కడ ఉండొచ్చు, నేనేం అనుకోలే అని చెప్పి తను చెప్తుంటాడు. రియలీ ఖచ్చితంగా రేపో మాపో ఇక్కడికి వచ్చేస్తాడు, రియలీ ఈ పేరు ఏదో విన్నట్టు అని చెప్పి అనుకుంటారు. సరే అయితే నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఇంక అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. సరే మేము బయటికి వెళ్ళి తిరగాలనుకుంటున్నాను చెప్తే నీ ఇష్టం స్టాయిడ్ కానీ జాగ్రత్త సెలిస్టర్ డ్రాగన్స్ మాత్రం దొరకబాక. అలాగే పైరట్స్ అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఒక ఎంపరర్ని ఓడిచేసి గ్రాండ్ లైన్ దాటి వెళ్ళాలని చెప్పి దానికోసం వాళ్ళందరూ చాలా వేగం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాడు. నువ్వు జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉంటాడు. నాకు అర్థం అని చెప్పి చెప్తుంటే అంటే పైరట్స్ ఇక్కడ మీటింగ్ పెడతాను అని చెప్పి చెప్తుంటే అది 24 దగ్గర అనుకుంటాను చెప్పింది. 24లో టీ దగ్గర ఒక పైరట్స్ అందరూ ఉంది. అక్కడికి ఫుడ్ మాత్రం ఒక అమ్మాయి తింటా ఉంటుంది. అక్కడికి సేకరణ పడికాడు వచ్చేసి ఉంటాడు. అక్కడ చూస్తుంది ఒక అమ్మాయిని చూపిస్తూ ఉంటాడు. తను గోల్ బాగుని అని చెప్పి చూపిస్తుంటాడు. తను ఇక్కడ చూస్తుంటే ఒకడు పట్టాట ఆడేవాడికి చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ కిడ్ని చూపిస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే అక్కడ ఒక డిస్లాంక్ మనిషిని చూపిస్తూ ఉంటాడు. అలాగే కిడ్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే కిడ్ వయసు చెప్పిన వీళ్ళందరూ వయసు వాళ్ళు అంట వీళ్ళంతా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. బయట అంట కిల్లర్ తన అన్నని ఓడిచి అని ప్లాన్ వేస్తుంటాడు. లా అక్కడ చూసి పర్ఫెక్ట్గా లా అక్కడ నుంచి చూస్తుంటాడు. గైస్ నీ పేరెంట్ చెప్పలేకపోతుంది ఎందుకంటే నా నోట్ జరుగుతుంది. అలాగే నీలాగే చాలామంది రెడ్ లైన్ డాక్టర్ అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. నువ్వు ఒక్కడే కాదు లూఫీ, ఆ వన్ పీస్ అనేది చాలా పెద్దది, చాలామంది దానికోసం వస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను. చెప్తా ఉంటే నా బాధ అని చెప్పి మళ్ళీ లూఫీగా చెప్తాను. సరే అయితే మీరు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు రైల్వే వచ్చేస్తారులేండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే నేను దాంట్లో తిరిగి వస్తాను అని చెప్పి ఇంకోటి అందరూ చూస్తుంటే సాబావుడి పార్కులు ఎక్కడికి వెళ్ళిపోయింటారు. బాగుంది సాబావుడి పార్క్ అని చెప్పి తను కూడా లోపలికి వెళ్ళి ప్లాన్ వేస్తుంటారు. లోపలికి వెళ్ళి అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బ్రుక్ అయితే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే తన 50 ఏళ్ళలో ఒంటరిగా ఉండేసగల ఒకసారి చాలా హ్యాపీగా ఫీల్ తిరుగుతూ ఉంటుంది. ఈ పాప అయితే మొత్తం కింద ఉండేసగల మొత్తం ఆకాశం పైన చూస్తుంది. అదంతా చాలా బాగున్నట్టు చాలా మెమరీస్ అవుతూ ఉంటుంది. లూఫీ అంటే నీ వల్ల చాలా థ్యాంక్స్ అని చెప్తే అని చెప్పి చెప్తుంటారు. అదే చాలా బాగుంటుంది దాని మీదకి వెళ్ళాలని చెప్పి ఇంకందరూ అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఒక బిడ్డ చూసి మెమరెట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే వీళ్ళందరూ పైరట్స్ అందరు సరే బస్ మేము ఓడిపోయి అని చెప్తే మెమరెట్ వచ్చిందే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఒక మెమరెట్ దగ్గరికి వచ్చేసి పట్టుకుని వెళ్ళాలని ప్లాన్ వేసి ఉంటుంది. అక్కడ చూస్తే 24 దగ్గర ఇంకందరూ ఒక సెలిస్టర్ దగ్గర వెళ్తూ ఉంటారు. ఈ స్లేవ్ పనికి రాలేదు అని చెప్తే అరుస్తూ ఉంటాడు. స్లేవ్ మార్చాలి అని చెప్పి స్లేవ్ కొనుక్కునే కల్లా అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అసలు ఈ స్లేవ్ అసలు నడవలేకపోతున్నా అని చెప్తుంటే దానితో వాళ్ళు అర్థం వచ్చేసి అక్కడ అర్థం వచ్చేసింది సెలిస్టర్ డ్రాగన్స్ ఎప్పటికీ మారాడు అని ఇంకోళ్ళు అందరూ అనుకుంటూ ఉంటాడు. అలాగే అక్కడ చూస్తూ ఉంటే సరే అయితే నా కొత్త స్లేవ్ కోసం స్లేవ్ ఆక్షన్కి వెళ్దాం పదండి అని చెప్పి ఇంకోళ్ళందరూ ప్లాన్ వేస్తూ ఉంటాడు. దిగులో వేసి మాట్లాడని చెప్పి అట్టే చంపేసి ఉంటాడు. దాని నుంచి వేడొస్తున్నావా అక్కడ చూస్తే మనం జోరోగాడు సెలిస్టర్ డ్రాగన్ పట్టించుకోకుండా నేనేం చేశాను మీ ఎందుకు వేలో ఉన్నావు వేలో ఉన్నావు పిల్లడా వెళ్ళిపోని చెప్తుంది. ఎవరా బాజా అని చెప్తుంది. కాల్ చేస్తాను చెప్తే కాల్ వస్తావా నన్ను అని చెప్పి మనోళ్ళు
చావులా కన్నా స్పీడ్కి వెళ్ళిపోయేసారు. అక్కడికి బాడీ వచ్చి తను కాపాడేసి ఉంటుంది. తన బాటిల్ని తన మీద పగలు కొట్టేసారు. సారీ మా అన్న పిచ్చోడని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటుంది. ఓ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు చెప్తుంది. ఏరా నువ్వేం పిచ్చోడువా, అసలు ఏం చేస్తున్నావు, ఒక సీరియస్ డ్రాగన్ మీద కొడుతున్నావు. ఓ తను చాలా పవర్ఫుల్ అంటున్నాడు. తను స్ట్రా హ్యాట్ లూఫీ కెప్టెన్, అదే కింద వైస్ కెప్టెన్ అని చెప్తుంటే ఇక్కడ చూస్తుంది స్ట్రా హ్యాట్ మనంతా ఫుడ్ డబ్బు తిడతా ఉంటాడు. ఇదంతా బాగుందని చెప్పి కలిసిన వాళ్ళకి స్లేల్లో కాళ్ళు వచ్చేసి ఉంటుంది. తను పిక్ చేసేసాగల ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తను ఎవడో కిడ్నాప్ చేసేసారని చెప్పి మీ అందరు రావాలని చెప్పి మరి మేము కిడ్నాప్ చేసేసారా అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే సరే అయితే మనం తను కానీ స్లేవ్ యాక్షన్లో కానీ పెట్టేసంటే తను మరి మళ్ళీ చిక్కదు చెప్తుంది. సరే అయితే నేను తొందరకి వస్తాను, తను ఖచ్చితంగా కాపాడుతాను, మీరు కూడా వస్తారు కదా అని చెప్పి చెప్తుంటాడు. మనోడికి ఫోన్ చేసేసి మన హ్యాండ్సమ్ గారికి ఫోన్ చేసేసి సరే వెళ్దాం పదని చెప్తే మన సంజీ కాపీ కూడా నువ్వు నాకు రైట్ సాగొట్టమంటా అని చెప్తుంది. సరే బాస్ వచ్చే తీసుకుపోతా అని చెప్తుంది. మాకు రా అని చెప్తే మా వెట్లు కూడా ఉండాలి మాట రండి, మీకు ఖచ్చితంగా సాపుడి మొత్తం చూపిస్తాను, నువ్వు నన్ను చేసినందుకు. ప్లస్ అక్కడ అమ్మాయిలు కూడా చాలా బాగుంటాడు, నేను వాళ్ళు కూడా కాసేపు ఫ్లడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే బాస్ ఇంకా మనం వెళ్దామా అని చెప్తుంది. ఈ కథలు కాకుండా నాతో రా అని చెప్పి ఇక్కడ మాట్లాడుకుని ఇక్కడ అందరూ వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా స్ట్రైట్ సాపబడి అని చెప్పి ఇంకా అందరూ వెళ్తూ ఉంటాడు. మెయిన్ కిడ్నాప్ చేశాడు. ఎంత అడిగి వెళ్ళు అయిపోయి ఇంకొందరు గల్లా ఉంటారు, చాపులు గారు తప్పిపోయి ఉంటాడు. నేను ఏదో మిస్ అవుతున్నాడు, ఏంది అని చెప్పి అనుకుంటే వెళ్తా ఉంటాడు. బ్రుక్కి అందరూ తప్పిపోయి అని చెప్పి ఒకసారి వీళ్ళేసే ఉంటారు. వీళ్ళిద్దరు అసలు మన ఇద్దరు ఎంత తప్పిపోయి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బుక్ తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనోళ్ళగా కింద చూస్తూ ఉంటే మనోళ్ళకి బ్రుక్కులు కనపడి ఉంటాడు. ఓ బ్రుక్కు నేను చెప్తా ఉంటే మీరు ఎక్కడైనా పార్టీ చేసుకుంటున్నారా అని చెప్పి చెప్తుంటే అక్కడ చూస్తే మిస్ అయిపోయినట్టు మీరేం ఎదురు అలా అని చెప్పి పడుతుంటాడు. సరే మీ అందరికీ మా వాళ్ళని విడివిడిగా పంపించాను వాళ్ళని చూస్తాను అని చెప్తుంటే హాస్పిటల్ తీసుకొచ్చి ఏమైంది దీనికి ఏమైనా చెప్తుంది. ఓ సెల్యూస్టర్ డ్రాగన్ అనుకుంటా, వాడెవడో పిచ్చోడు ఇతను కాల్ చేస్తాడు దానిలో, అతను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది అంటే మీ మాట సెల్యూస్టర్ డ్రాగన్ నుంచి ఎవడో నాకు తెలియదు తీసుకుని చెప్పి మన హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసి ఉంటాడు. ఇక్కడ దిగులేదు బాగున్నట్టు అని చెప్పి ఎలా అంటే మన లూఫీ గారు మాట్లాడుతూ ఉంటాడు. ఒక అమ్మాయి మిస్ అయిపోయింది అని చెప్పి నా కొడుకు నువ్వే తీసుకుపోతావు, నాకు ఖచ్చితంగా నాకు బాగా తెలుసు, లేదా మీరే డ్రగ్స్ అని చెప్పి నాకు తెలుసు అమ్మేసా అని చెప్తుంటే అంతే సారీ అది మెడిమేట్ కాబట్టి కాస్త ఐ స్టాక్లో ఉంటుంది కాబట్టి మేము బయట మిస్ ఈ అమ్మాయి కాదు మెడిమేట్ అని చెప్పి మాట్లాడుకుంటాడు. ఓ మిల్లి అని చెప్పి అందరూ రాసుకుంటారు. తను మిస్ అయిపోయిందని చెప్పి నా వల్ల తను మిస్ అయిపోయి తను చాలా కష్టపడింది నా వల్ల ఏదంటే జరిగిందని చెప్తాను. నువ్వేం బాధపడపాక, తనని ఖచ్చితంగా నేను కాపాడి తీసుకుని వస్తాను అని చెప్పి తను చెప్తా ఉంటాడు. అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తను చెప్తా ఉంటే నువ్వేం బాధపడపాక హెల్త్ సార్ నేను తీసుకుని వస్తాను అని చెప్పి ఇలా మాట్లాడుతున్నాను. అక్కడ వీళ్ళందరూ మేము మిస్ అయిపోయింది చైతంతో కామని అని చెప్పి మాట్లాడుతుంటారు. మన ఇక్కడ ఇంకా వాళ్ళ షాపింగ్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. ఫిష్ మ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నట్టున్నాడు అంటే ఏందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్కడికి మన ఫ్రాంకీ గారు వచ్చేసి సూపర్ మీరు ఇక్కడ ఉన్నారా రండి అక్కడ మెరిమినెట్ని ఎవరు దొబ్బుకొని వెళ్ళిపోయారంట అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఇంకొక ప్లేస్ ఉంది హై స్టాక్లో అమ్మేది, అక్కడికి వెళ్ళి చూడాలని మనం వెళ్ళం పదా అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి మన సంజీవ్ వెళ్ళి పంపించడం వల్ల వాళ్ళు వచ్చేసి ఉంటారు. సరే ఇంకా సైడ్గా అక్కడికి వెళ్ళి వాళ్ళు పడుకుని వస్తాం నువ్వేం బాధపడపక్కని చెప్తుంది. కలిసి 01లో ఏదో ఆక్షన్ హాల్ దగ్గర చూపిస్తుంటారు. ఆక్షన్ హాల్ దగ్గర స్టైల్కి తీసుకుని వచ్చేసి చెప్తుంటారు ఇది ఒక మెరిమినెట్ హై కాస్ట్ అండి, ఇంకా చిన్నపిల్ల మంచిగా వస్తుందని చెప్తే శ్రేష్ఠ అక్కడ వచ్చేసి సార్ మీకోసం ఒక మంచి ఐటమ్ దొరికిన మాట్లాడుతుంది. కలిస్తే మన ట్రఫల్ లా ఇంకా కిడ్ కూడా ఇక్కడ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంది ఐ షాక్స్ నుంచి వచ్చేసాడు. ఇక్కడ చూస్తే బెడ్మెట్ చూపిస్తూ ఉంటాడు. బెడ్మెట్ పట్టుకుని వచ్చేసి తన మీద స్లేవ్ కలర్ కూడా వేద్దాం అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడితో నువ్వు స్లేవ్ అయిపోయావు అని చెప్పి తన మీద స్లేవ్ కలర్ వేసేసి తన హై కాస్ట్ మీద 21 మెంబర్ మీద పెట్టేసి ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి నేను స్లేవ్గా మార్చేస్తాను చెప్తుంది. తను జైంట్ మీరు చాలా అన్యాయంగా ఉన్నాడు మీరేం మాట్లాడబాక అని చెప్తుంది. అక్కడికి మన రేలింగ్ అని చూపిస్తుంటాడు. అమ్మాయి చెప్పింది కానీ ఇతని గురించి ఆ రేలి గురించి చూస్తుంటే సార్ రేలి చాలా రోజులు మనకు అసలు ఏం కనపడట్లేదు సాబాడిలో ఉండాలని చెప్పి తెలిసింది. మనం ఏమైనా మనిషి పంపుతున్నారు రేలియా ఒకటి మీరు ఎవరు పెట్టుకోలేదు వాళ్ళు చాలా పైకి నేను పెట్టి వదిలేయండి తను ఒక గోలీ రాజే వ్యక్తిలో ఒకడు కదా అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ యాక్షన్ చూపిస్తూ ఉంటాడు. వాళ్ళ ఆప్షన్లో ఫస్ట్ ఐటమ్గా ఒక డాన్సింగ్ వ్యక్తిని చూపిస్తుంటాడు. డాన్స్ చేసేదానికి బాగుంటుంది మనకి వెళ్తే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని చెప్పి ఒక వ్యక్తి ఒక పేరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ కానీ నేను చూపిస్తూ ఉంటాడు. ఒక ముసలుడు తను స్లేవ్గా మారడం ఇష్టం లేక తను చెప్తా ఉంటాడు స్లేవ్ ఇతను చాలా పైరెట్ అని చెప్పాను అని చెప్పి చెప్తా ఉంటాడు. తన మీద బిగ్గింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ తను చాలా మంచి మ్యూజిషియన్ కూడా అని చెప్పి మాట్లాడుతుంటాడు. స్లేవ్ ఆక్షన్లో ఖచ్చితంగా ఎంతంటే ప్రజెంట్ మా హ్యూమన్కి 570 బేరీస్ అలాగే మెరిమినెట్ అయితే 1 ట్రిలియన్ బేరీస్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అంటే ఖచ్చితంగా తను అక్కడే ఉన్నది మన ఎంటనే తను అక్కడికి వెళ్దాం అని చెప్పి ఇంకా మన వాళ్ళందరూ అక్కడికి వెళ్తా ఉంటారు. కొంచెం బయట చేరి సమూహం లాంటి మనిషి అక్కడ ఉంటే మీకు ఏం చేస్తామని చెప్పి చెప్ప ఇంకా అందరూ స్టైల్గా అక్కడికి వెళ్ళాలని చెప్పి ఇంకా ఒక్కొక్కరి దగ్గర నుంచి న్యూస్ అప్డేట్ చేసుకుని స్టైల్గా అక్కడికి వెళ్తుంటాడు. మన జోలో కూడా తిరిగి అక్కడికి వెళ్తూ ఉంటాడు. ప్లస్ మధ్యలో మనుషులు దొరికేస్తుంటాడు. అలా ఫైట్ చేయాలనుకుంటున్నారా నేను చెప్తుంది. ఇక్కడ చూస్తే చాలా వరకు మనుషులు వచ్చేస్తుంటాడు. వాళ్ళని బంచ్ ఆఫ్ మనుషులు ఒకేసారి అమ్మేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే మన తొందరగా వెళ్ళరా నా కొడక సంపిత పోతా అని చెప్పి చెప్తుంటే సరే బాస్ వెళ్తున్నాం అని చెప్పి చెప్తా ఉంటాడు.
ఇంకా మనోళ్ళందరూ ఆక్షన్ హాల్కి స్టైల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ఆక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసే వాళ్ళు జోలిగా రాకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మనోళ్ళు ఇంకా స్ట్రాట్స్ అంటావు ఒకేసారి ఆక్షన్ హాల్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ మిస్టర్ హెచ్ మీరు ఇక్కడికి లోపలికి రాకూడదు అనేసి అక్కడ ఇంకో అందరిని భయపెట్టి మేము లోపలికి వస్తాం లేకపోతే సంపాదన అని చెప్పేసి అక్కడ ఇంకో ప్లీజ్ ప్లీజ్ వాళ్ళ మీద అటాక్ చేయబాగా షెలిస్టర్ డ్రాగన్స్ అని ఉంటుంది వాళ్ళు అనేసి అక్కడ సరే అదే మనం వెళ్ళాం వాళ్ళని కొనేద్దాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకో భయం కోసం వచ్చారని చెప్పి ఇంకోళ్ళు కూడా ఎలా చేసేస్తుంటారు. ఓ స్ట్రా హెచ్ పిల్లలు వచ్చారు అని చెప్పి చెప్తా ఉంటారు. కలిసినాక మీరు సేవన్ తీసుకుని వచ్చేస్తుంటాడు. దాన్ని అమ్మాయిని ప్లాన్ వేసేసాడు. దాని క్యూట్గా ఉండేసి అక్కడ దాని కొనుక్కు అని చెప్పి చాలా మంది ప్లాన్ వేస్తుంటాడు. దాని నుంచి అమ్మాయిలు కూడా అమ్ముతారు ఇక్కడ అని చెప్పి మన వాళ్ళు అరుస్తూ ఉంటారు. సరే అని చెప్పి మా నాన్న దాన్ని కొనాలని ప్లాన్ వేస్తూ ఉంటుంది. సరే అయితే ఎంత అయితే పర్వాలేదు రేట్ నేను పెట్టి మరి కొనుక్కుంటాను ఎందుకంటే ఖచ్చితంగా నా ఫ్రెండ్ కోసం ఖచ్చితంగా పని చేస్తాను అని చెప్పి తను చెప్తా ఉంటుంది. ప్లస్ అలాగే ఇంకెళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్లస్ ఇంకెందరూ ఒక 5 మినిట్ అనేది వచ్చింది ఆక్షన్లోకి వచ్చిందని చెప్పి ఒక న్యూస్ మొత్తం పెట్టేసి ఉంటారు. ఇంకా దాన్ని చూసి ఇంకెందరూ వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంకా వైట్ బీర్ కూడా వచ్చి మొత్తం ఉండని వైట్ బీర్ కొడుకు వేసి బండించని చెప్పి న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ చూస్తూ ఉంటే మన లూఫీ కూడా చాలా స్పీడ్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే తను కాపాని చెప్పి తను దీనంగా చూస్తూ ఉంటుంది. ఇంకా మన లూఫీ కూడా చాలా స్పీడ్కి వెళ్తుంటే నెక్స్ట్ ఆప్షన్ కోసం ఇంకో అమ్మాయిని పెట్టేస్తుంటాడు. అలాగే ఒక సెలిస్టర్ డ్రాగన్ వచ్చి ఓ ఇక్కడ బెల్మెట్ అమ్ముతున్నాడు అని విన్నాను. అయినా నాకు ఈ రైడ్ నచ్చలేదు. నేను కొత్త రైడ్ కొనుక్కోవడానికి వచ్చాను. బాగుంది సరే అదే వెళ్ళి ఒక కొత్త రైడ్ కోసం నేను వెళ్తాను అని చెప్పి సెలిస్టర్ డ్రాగన్ స్టైల్ కిందకి వచ్చేసి ఉంటాడు. అక్కడికి ఇంకో వ్యక్తి వచ్చేసి తను ఒక పైలట్ అని చెప్పి తన సన్ పైలట్స్లో ఒక్కడని చెప్పి చెప్తా ఉండేది అక్కడ తను నచ్చకుండా అక్కడ కొలాప్స్ చెప్పి ఉంటాడు. ప్లస్ అక్కడ చూసిన తను చచ్చిపోయాడని చెప్పి చెప్తా ఉంటారు. ఒక కొలాప్స్ చెప్పేసారు కదా తను ఎందుకు చచ్చిపోయాడని చెప్తే తన ప్రెసెస్ కన్నా ఎక్కువ ఉన్నదని చెప్తుంటే జోరోగాడు కూడా 13 ఇంకా నేను ఇంకా చాలా ముందుకు పోవాలనుకుంటాను 1 కాబట్టి అని చెప్పి ఇంకా అందరూ వెళ్తూ ఉంటారు. జోరోగాడు కూడా ఎందుకంటే 41 చూస్తుంటారు. అక్కడికి పైలట్స్ వచ్చేసి ఒక మేడమేట్ వచ్చిందని చెప్పి తెలియదు కదా ఎక్కడ అని చెప్పి మనం అడిగేసి అక్కడ ఇంకో తీసుకుని వెళ్తూ ఉంటారు. లూఫీ కూడా జోరోగాని చూసుకుని లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. ప్లస్ నెక్స్ట్ అనేది మనకి ఎంతో ప్రీషియస్ ఐటమ్ అయినా మేడమేట్ అని చెప్పి చూపిస్తారు. మేడమేట్ వచ్చేసిందని చెప్పి ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మన అమ్మ వచ్చేసాం బాబాయ్ అని చెప్పి ఉంటాడు. మేడమేట్ నాకు కావాలి అది నేను దాన్ని అసలు మార్చుకుంటాను అని పరిస్థితి నాకు 5 బిలియన్ బేరీస్ అని చెప్పి పెట్టేసి ఉంటాడు. 1 మిలియన్ కాదు బిలియన్ పెట్టేసి ఉంటాడు. దాని చూసి బిలియనా నాకు అంత లేదు మిలియన్ అంటే ఖచ్చితంగా కొనుక్కునేవాడిని అని చెప్పి తను నా మీద చెప్తూ ఉంటుంది. ప్లస్ అక్కడ చూస్తూ ఉంటే ఇంకా ఇంకా నేనైతే కొద్ది వాళ్ళు తీసుకుంటాను చెప్తుంటే ఇంకా 5 బిలియన్ బేరియన్స్ ఒకరోసారి చెప్తుంటే ఇంకా స్లేవ్ తనకే దొరికిందని చెప్తుంటే అక్కడికి ఏదో పగలు కొట్టుంటే మన లూఫీ కూడా చేస్తూ ఉంటాడు. నా కొడక క్లాస్ చేసాను ఎంత చెప్తే స్ట్రా హ్యాడ్ లూఫీ ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుంది. నువ్వు అక్కడ వస్తున్నా అని చెప్పి మనం పరిగెట్టుకుంటూ వెళ్తుంటాడు. మన లూఫీ గారు స్టైల్గా తను కాపాలని కూడా ప్లాన్ వేస్తూ ఉంటాడు. మీరు తాగట్టు అని చెప్పి అలా ఇక్కడ ఏంది నాన్ సెన్స్ కోండి ఇక్కడ చూస్తే ఒక ఫిష్ మ్యాన్ ఉన్నాడు ఏంది అని చెప్పి ఇంకా అందరూ అనుకుంటూ ఉంటాడు. మా లూఫీ మీద అటాక్ చేయని ట్రై చేస్తుంటే లూఫీ గడు ఏదో సంథింగ్ అటాక్ యూస్ చేస్తున్నాడు. వాడి మీద స్టార్ట్ చేస్తారు. అది నాకు ఫిష్ మ్యాన్కి చంపేశాను నేను ఫిష్ మ్యాన్ చంపేశాను వద్దు తను నేను చెప్పక తను ఒక సెలిస్టర్ డ్రాగన్ నీకు మొప్పు అని చెప్పి చెప్తా ఉంటే నువ్వు నా ఫ్రెండ్వి నువ్వు నాకు ఫుడ్ పెట్టు నువ్వు నేను ఇలా చేద్దాం చూద్దాం నాకు నచ్చట్లేదు నాకు కొడక నువ్వు అలా చేద్దాం నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తాను అంటే మా లూఫీ గారు చాలా కోపంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు. నువ్వు ఎలా నా ఫ్రెండ్ పంచి షూట్ చేయగలవు అని చెప్తుంటే తను సెలిస్టర్ డ్రాగన్ కొడతాడా అని చెప్పి అలా నన్ను కొడతావు నన్ను కొట్టగలవా నువ్వు అని చెప్పి చెప్తుంటే నువ్వేం పెద్ద దోప అది చెప్పి లూఫీ స్ట్రైట్గా తన మొహాన్ని పగలు కొట్టేసి ఉంటాడు. అసలు ఇది మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకైతే. మన లూఫీ గారు ఒకే కొట్టు చూసేగల ఒక సెలిస్టర్ డ్రాగన్ కొట్టేశాడు. వాయిస్ అడ్మిరల్స్ అందరూ వచ్చేసి ఇక్కడికి అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు. సెలిస్టర్ డ్రాగన్ కొట్టేశాడు అని చెప్పి చెప్తుంటే లూఫీ అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి చెప్తుంటే నీకేం కాదు మన లూఫీ గారికి వచ్చిన కాపాడేస్తాను చెప్తుంటే నువ్వు ఎలా ఒక సెలిస్టర్ డ్రాగన్ కొట్టా అని చెప్పి సెలిస్టర్ డ్రాగన్ కొట్టేసి అని చెప్పి ఇంకా వెళ్ళిపోతా ఉంటాడు. నువ్వు సెలిస్టర్ డ్రాగన్ కొట్టని చేసి సాంజీ ఇంకొల్లి కూడా చూస్తుంటే బొంగులు అని చెప్పి ఇంకా బయట చూస్తుంది ఏదో వాయిస్ వస్తూ ఉంది. ఎవరో సెలిస్టర్ డ్రాగన్ కొట్టాడా అనుకుంటాడు. సాంజీ ఇంకంతా మన జోరుగాడు వచ్చేసి ఈ కొలందరూ కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఒక సెలిస్టర్ డ్రాగన్ ఫైట్ చేస్తుంది. అడ్మినిస్ అక్కడ నాని పడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ముందు పని ఇంకా రాలేదు వస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే అడ్మినిస్ అందరూ కిందకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే మన స్టాచ్ సెలిస్టర్ డ్రాగన్ ఫైట్ చేసిన న్యూస్ మొత్తం వచ్చేస్తుంటుంది. సైడ్కి వెళ్ళి దాన్ని కోసేస్తామని చెప్తుంటే వద్దు కోసేపాకండి అది ఒక బ్లాస్ట్ టైప్ అది పీలిపోద్దని చెప్పి మన కిల్ చెప్తా ఉంటాడు. అక్కడి నుంచి మన ఊతో మనం పీల్చుకుంటే కింద దూకేస్తూ ఉంటాడు. ఇదిగో పాలని చెప్పి మన పాలకి చాలా రికవర్ అయిపోయి ఉంటాడు. దాని తర్వాత ఇంకెళ్ళందరూ స్టైల్కి వెళ్ళి వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటాడు ఒక సెలిస్టర్ డ్రాగన్ని. అసలు ఏం జరిగింది ఇక్కడ అంతా అది మన ఎత్తని నన్ను కాపాలని చెప్పి చెప్తుంటే నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నావు స్ట్రా హ్యాట్ అని చెప్పి చెప్తా ఉంటుంది. ట్రఫల్గా లా అని చెప్పి చెప్తుంటే నా గురించి కూడా తెలుసా అని చెప్తుంది కిట్. ఇంకెళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నా అని చెప్పి మన నామి ఇక్కడ చెప్తుంది అది తిన కోసం వచ్చాక దీన్ని చంపేస్తా అని చెప్తుంది. వేరా నా మీద తప్పు చెప్తున్నావా ఒక సెలిస్టర్ డ్రాగన్ కొట్టాడు ఇలాంట అని చెప్పి దాన్ని మాట్లాడుతూ ఉంటాడు. తన యూజ్ చేసి తను కింద పడేసి ఉంటారు. అక్కడి నుంచి ఎవరో ఒక మిస్టీరియస్ ఫిగర్ లేడీ బయటకు వచ్చేసి ఉంటాడు.
వెళ్ళి బయటికి రాదు కూడా జైన్ని కూడా పట్టుకొని చూస్తుంటాడు. ఓహో స్ట్రాట్ అది మాట్లాడుతుంది. సిల్వర్ ఏడి అని చెప్తుంది. ఓ హ్యాష్ టాక్ ఇక్కడికి ఏం చేస్తాను అని చెప్పి చెప్తాను. ఓ నీ కోల లేడుందే నేను చెప్తుంటే సరే అయితే తను ఒక కాంక్రీట్ హాకీ యూజ్ చేసేసి అక్కడ ఇంకో అందరూ పడిపోయింటారు. ఓ పవర్ఫుల్ హాకీ సిల్వర్ ఏడి అందరికీ పడిపోయింటాడు. అదే ఇన్ఫెంటోడా అసలు ఏంది స్ట్రాట్ నువ్వు అంటే నువ్వే కదా లూఫీ అని చెప్పి చెప్తా ఉంటే లూఫీ అని చెప్తుంటే ఇక్కడ నుంచి చూస్తా ఉంటే అందరూ ఒక శ్రేష్ఠ డ్రాగన్ కొట్టే స్ట్రాట్ లూఫీ అని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ అంతా విధ్వంసం జరగబోతుంది అని చెప్పి అంతా మాట్లాడుతుంటాడు. అనుకున్నా ఆ పిక్చర్ కూడా ఆ గ్యాంగ్ కూడా లూఫీ చాలా పవర్ఫుల్ అని పెట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇది అరే నీకు తెలుసా నీ మనోడు ఏం చేశాడు అని చెప్పి చెప్తా ఉంటే నా మనోడు ఏం చేశాడు ఒక సెలిస్టర్ డ్రాగన్ సాగొట్టారు అని చెప్తే నేను చేయాలంటే పని నా మనోడు చేశాడు చాలా హ్యాపీగా ఉంది. సరే సరే నేను అక్కడ సాపోడికి వెళ్ళాలనుకుంటున్నాను నా పర్మిషన్ ఏం చెప్తే కూర్చో సరే నువ్వు వెళ్ళు ఇంకేం చేస్తాం ఇంకా సెలిస్టర్ డ్రాగన్స్ కొట్టాడంటే ఇంక మనం వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇక్కడ చూస్తుంది ఇక్కడ నుంచి ఇంకా రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇలా సెలిస్టర్ డ్రాగన్ కొట్టాడు స్ట్రాట్ లూఫీ ఇంకా గ్యాంగ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఏంటనే తొందరగా మెడిసిన్ ఇక్కడ పంపింది అని చెప్తుంది. అక్కడ గోఫిలింగ్ కూడా ఓ లూఫియా ఇంకేం చూస్తుంటే లూఫీ బయటకు వచ్చిన వెంటనే వాళ్ళని పేల్చి దెబ్బాలని ప్లాన్ వేస్తుంటాడు. అలాగే ఒక అడ్మిరల్ కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పి నువ్వు చేసి ఇక్కడ ఇంకా చెప్పి మాట్లాడుతుంటాడు. ఇక్కడ చూస్తుంటే వెజ్ నేను కాపాడుతాను అని చెప్తుంటే మనం వెళ్ళి కీస్ తీసుకుని వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన ఫ్రాంక్కి కీస్ ఎత్తుకుతూ ఉంటాడు లోపల చేరి. ఇక్కడ చూస్తుంటే సరే ఆగు నేను కాపాడుతా అని చెప్పి తను ఏదో సంథింగ్ చేయాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. మన వాళ్ళు కీస్ మొత్తం ఎతకతేసగల తను ఇదిగోని కీస్ తీసుకుని వచ్చేసారు చెప్పేశారు కదా తను బయటకు వచ్చేసుకున్నది. ఇంకా బయట ఉన్న స్లేవ్స్ అని కాపాడేసి ఉంటాడు. స్ట్రాట్ లూఫీ నేను చాలా రోజుల తర్వాత నీ గురించి చాలా విన్నాను. అలాగే నీ గురించి నాకు చాలా మంది చెప్పాడు. కిడ్ మీరు ఇక్కడ ఉన్నాడు నా కాంక్రీట్ హ్యాకీ దగ్గర తప్పించుకున్నాను మీరు అని చెప్తా ఉంటాడు. హన్సన్ నేను కాపాడు తీసుకెళ్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. లూఫీ నీతో నేను పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నా అలాగే నువ్వు దేనికి వచ్చి మాట్లాడదా అని చెప్పి చెప్తా ఉంటే సిల్వర్ రెడీ ద గోల్డీ రాజర్ పక్కన ఉండబెట్టి ఇక్కడ ఉండి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకు చాలా మంచి అపార్ట్మెంట్ ఎలా ఉన్నావు అని చెప్పి ఇంక మన వాళ్ళంతా బయట మెయిన్స్ ఉన్నాయి వాళ్ళంతా వచ్చి అని చెప్పి ఇంక మన వాళ్ళంతా టీమ్ అప్ అయి ఉంటాడు. ఇంకా మన ముగ్గురు ట్రియో ఇంకా మాస్టర్ టీయర్ బయటికి వెళ్తా ఫైట్ చేయాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. మెయిన్స్ అందరూ బయట ఉన్నాయని చెప్తుంటే మీరు అందరూ కాపరేట్ చేయాలి థ్యాంక్స్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఫ్రాంకీ కూడా సరే మనం వెళ్దాం పదండి అని చెప్తా ఉంటాడు. లూఫీ కూడా తన కోసం ఏదంటా చేశాడు లూఫీ నీ కోసం ఏదంటా చేశాడని చెప్పి లూఫీ చాలా మంచోడిలాగా ఉన్నాడని చెప్పి మనం రియలీ చెప్తా ఉంటాడు. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్తుంటే ఇంకొంత ఫ్రీ అయితే నేను కూడా బయటకు రావాలనుకుంటున్నా నువ్వు ఇప్పుడు ఫ్రీ కదా బయటకు వచ్చి అని చెప్పి ఇంకొంత చెప్పేసాను ఇంకొందరూ ఫ్రీగా ఉంటారు మీ అందరూ వెళ్ళి పడకండి ఊసపు పేరు చెప్పండి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తా అంటే మన లూఫీ కూడా బయట నుంచి మెరీన్స్ అన్నతో ఫైట్ చేస్తూ ఉంటాడు. మన లాగా కూడా తన మ్యాగ్నెటిక్ పవర్స్ అన్ని మ్యాగ్నెటిక్ వస్తువులు అన్నింటినీ తన వైపు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. మేనన్ డేల్ ఫుడ్తో ఇంకా లా కూడా ఇంకా నా పని నేను చూపాలనుకుంటా అని చెప్పి తను చెప్తుంటాడు. స్ట్రాట్స్ చాలా పవర్ఫుల్ వెయిట్లు ఉన్నట్టున్నారు ఇంకేందరూ చాలా వెయిట్లు ఇంకొంచెం ఆపాల్సిందే అని చెప్పి ఇంకందరూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉంటుంది. ఇంకా మనం స్ట్రాచ్ అని చెప్తాం కానీ ఒక దాంట్లో ఒక చాపర్ మాత్రం ఏం చెప్పకండి అని చెప్పి తను చెప్తా ఉంటాడు. సరే అయితే ఇంకన్నా రెడీగా అండి ఇదిగో అని చెప్పి తను ఒక హెడ్ని కోసేస్తుంది కానీ అది అలాగే ఉంటుంది. తను చూసి ఇంకందరూ భయపడతా ఉంటాడు. టఫల్గా రా అని చెప్పి మాట్లాడుతాడు. రూమ్ షెఫన్ అని చెప్పి తను చేసేది తన బాడీస్ అన్నింటిని మడిపెట్టాడు. ఓ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గమ్ము మీ గేట్ నుంచి మాడిపోయి వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. తన దగ్గర నుంచి మ్యాగ్నెటిక్ మొత్తం లాగేస్తూ ఉంటాడు మన కిట్. తను చూసి చాలా బాగుంది మాట్లాడుకుంటా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మీ అందరూ చాలా నేను వచ్చి కాపాడాలి సార్ మీ అందరూ ఏదో చేస్తుంటాడు. సార్ ఇక్కడ సిల్వర్ రేలీ కూడా ఇక్కడ ఉన్నారు సార్ అని చెప్తారు. సిల్వర్ రేలీ దాని అమ్మ జీవితం అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ దగ్గర ఒక లక్షల్లోనే మెరీన్స్ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. సరే అయితే ఇక్కడ అందరూ వేసేద్దాం కానీ నేను చెప్తుంది ఇంకా అందరూ వస్తుంటే వాళ్ళకి టీమ్ మెంబర్స్ కూడా వచ్చేసి ఫైట్ చేస్తుంటారు. కిల్లర్ కూడా అక్కడికి వచ్చేసి అదే మనోడు కూడా వచ్చేసి ఫైట్ చేస్తూ ఉంటాడు. మన కిడ్లో పెట్టి కూడా క్రూ మెంబర్ కూడా ఇక్కడ చూస్తే నేనే గెలిచేలాగా ఉన్నాను మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూసి మన ఊసపోవడం ఫైట్ చేయాలని ప్లాన్ వేస్తుంటారు. సరే నేను చూసుకుంటా కానీ నేను చెప్తా ఉంటే మన సాంజీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. సరే మీ మీద కంటిన్యూ అవుతామని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంట్లో అందరూ రేడ్ అవుతుంటాడు. బ్రుక్ కూడా తన మీద వాళ్ళందరికీ పాటలు పాడిచ్చేసి కొనుక్కొని పెట్టాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. పనుకుంటానే మన లూఫీ కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. నేను చెప్పాక నేను ఒక సీజన్ మాట్లాడని చెప్తుంటాడు. మన కూడా ఇంకా మన స్టాచ్ కూడా దిగిపోయి ఉంటాడు. వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగా ఒక స్లేవ్ బయట ఉంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించావు నువ్వు నా క్రూలో జాయిన్ అవుతావా అని చెప్పి చెప్తా ఉంటాడు. నువ్వు నన్ను కాపాడే నేను నీ క్రూలో జాయిన్ అవుతాను అని చెప్పి ఒక స్లేవ్కి చెప్పుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే మనం స్ట్రైట్కి ఇక్కడ నుంచి తప్పించుకొని ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ వెనక మెరీన్స్ అందరూ వస్తూ ఉంటాడు. కిడ్ కూడా అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. ప్లస్ అక్కడికి ఎవరో సంథింగ్ లైటింగ్ గేమ్తో ఫైట్ చేసి దగ్గరికి వచ్చేసి ఉంటాడు. దాన్ని చూసి ఇంట్లో అనుకుంటుంటాడు అది ఎవరో కాదు ప్యాసిఫిస్టా కుమా అని చెప్పి చూస్తుంటాడు. కానీ చూస్తూ ఉంటే ఇంట్లో స్ట్రైట్గా తన దగ్గర ఉన్న బాల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే సార్ అక్కడికి ప్యాసిఫిస్టా వచ్చేసారు సార్ అని చెప్తే ప్యాసిఫిస్టాస్ అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. ప్యాసిఫిస్ట్ ఓకే సార్ తన మీద మొత్తం ఎనర్జీతో బ్లాస్ట్ చేస్తూ ఉంటే ఇక్కడికి ప్యాసిఫిస్టాస్ వచ్చాడు. ఒక కుమా ద ఎంపరర్ అని చెప్పి మాట్లాడుతుంటే వాలర్ సార్ ఎంపరర్ అంటున్నా. మన దగ్గరికి వచ్చేసాను నా ప్లేస్కి వచ్చేసాం పదండి వెళ్దాం అని చెప్పి వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాం రియలీ హెచ్టన్
నీకేమైంది చెప్పి మాట్లాడుతూ ఉంటే నాకు ఒక సెలిస్టర్ డ్రాగన్ కాల్చాడు అని చెప్పి ఇప్పుడు ఎలా ఉన్నావు నీకు అని చెప్తుంది. నాకేం పడలేదు లూఫీ గాడు ఆ సెలిస్టర్ డ్రాగన్ కొట్టేశాడు అని చెప్పి చెప్తా ఉంటే సిల్వర్ రేలీ రా ఇద్దరే నీకు కోడింగ్ చేశాడు ఇద్దరేనా వావ్ సూపర్ అని చెప్పి చెప్తుంటే నేను వైస్ కెప్టెన్ గొల్లి రాజు వైస్ కెప్టెన్ అని చెప్పేసి అక్కడ ఇంకా వీళ్ళందరూ షాక్ అయిపోయి ఉంటాడు. అసలు మీకు నాలెడ్జ్ చెప్పలేదు గోలీ రాజులో పెట్టి క్రూ మెంబర్ ఇక్కడికి వచ్చారు అంటే దీనికి అనిపిస్తుంది గోల్డీ రాజర్ ఈ పేరు నేను అక్కడ విన్నాను ఆరుకి తను ఈ ప్రపంచాన్ని మారుస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఎంత ప్రోగ్రెస్ చేశాడు తను దీనివల్ల నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ జోరా గారు చెప్తా ఉంటారు మన బ్రోకి గోల్డీ రాజర్ గురించి తెలుసా అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే రేలీ గారు చెప్తా ఉంటాడు నువ్వు అప్పుడు ఆ స్ట్రా హ్యాట్ వేసుకుని కూడా గోల్డీ రాజు పెడితే ప్లస్ అని చెప్పి మాట్లాడుతుంటాడు. గోల్డీ రాజు గురించి వీళ్ళందరూ వినేసగల ఇంకెళ్ళందరూ వన్ పీస్ గురించి కూడా వినాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలాగే మన నిక్రోబిన్ అడుగుంటుంది మీరందరూ వన్ పీస్ని కూడా చూస్తుంటారు ఎక్కడ పెట్టారని చెప్పి కొడతా వన్ పీస్ ఎక్కడున్నా కూడా నాకు బాగా తెలుసు అని చెప్పి చెప్తా ఉంటాడు. అయితే ఇప్పుడు మేము వన్ పీస్ గురించి నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పేస్తుంటారు. వన్ పీస్ గురించి నేను చెప్తాం కూడా నాకు ఏం లేదు నేను చెప్పేస్తా చెప్పి చెప్తా ఉంటాడు. అయినా మీరు వన్ పీస్ని మీరు సొంతంగా కనుక్కొని ఆ ఎంటర్టైన్మెంట్ని తెలుసుకునేదాకన్నా నా దగ్గర నుంచి తీసుకునేదాకన్నా డాక్టర్ నాకు బాగా తెలుసు తను ఇంకా అక్కడే ఉన్నాడా అని తను మాట్లాడుతూ ఉంటాడు. మీరు వన్ పీస్ గురించి మీకే తెలుసుకుంది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను చెప్పేదాకన్నా ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు వచ్చే థ్రిల్ ఆ మజా మీకు రాదు. మీరు క్రూ మొత్తం వెళ్ళి అక్కడ ఏముందని చెప్పి ఒక యాంగ్జైటీతో వెళ్తారు చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. లబూన్ అని చెప్పి మన బృగ్గాడు ఏడేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే ఇలాగా మీ అందరి ఎంటర్టైన్మెంట్ ఒక చాలా హ్యాపీగా అక్కడికి వెళ్ళి ఒక జర్నీగా దాని ఒక వన్ పీస్ అంటే ఏంది అని చెప్పి మీకు అనుకున్నప్పుడు దాని గురించి ప్రపంచం మొత్తానికి చెప్పినప్పుడు అక్కడ వచ్చే మీ ఫేస్లో ఆనందం నాకు చాలా బాగా తెలుసు. అప్పుడు గోల్డీ రాజర్ తను ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో కూడా తను వన్ పీస్ గురించి చెప్తాం. అలాగే తను ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో కూడా తను భయపడకుండా నేను గోల్డీ రాజర్ని పైరేట్ కింగ్ని అని చెప్తాను అనౌన్స్ చేసుకోదాం నాకు అది ఇంకా బాగా గుర్తుంది. మనం ఈ ప్రపంచాన్ని మాట్లాడదాం రెడీ అని చెప్పిన మాట నాకు ఇంకా బాగా గుర్తుంది. తను చనిపోయే ముందు తను నవ్విన నవ్వు ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంటుంది ఆ నవ్వు చెప్తుంటాడు. ఆ వన్ పీస్ గురించి చెప్తాం ఇంకా తను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒకటి పిచ్చోళ్ళే ఆ వన్ పీస్ అంటే ఎందుకు కనుక్కోవాలని చెప్పి హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నాకు అది ఇంకా నా కళ్ళ ముందునే కదులుతూ ఉంది. వన్ పీస్ అనేది ఒక మీ చాలా అంటే చాలా పవర్ఫుల్ దాన్ని మీరు మీ సొంతంగా కనిపెట్టి అసలు అంతే వన్ పీస్ అంటే ఏంటని చెప్పి మీరు కనుక్కోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంటే నువ్వేం చెప్పలేదు వన్ పీస్ అంటే ఏంటో నేను కనుక్కోవాలని చెప్పి ప్లాన్ వేస్తాను అని చెప్పి తను చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా అంటే మన రీల్ ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా మనం నువ్వు ఎందుకు గొల్లిరాజు పక్కన ఉన్నావు అని చెప్పి మాట్లాడుతాడు. నీకు షాంక్స్ తెలుసా అని చెప్పి ఒక మాట చెప్పేసి కదా షాంక్స్ నా చెయ్యి నేను ఒక కొత్త ఎర్రా కోసం నేను దానం చేశాను నేను బెడ్ కట్టాను అని చెప్తుంటే షాంక్స్ నీకంటే బాగా చేశాను అనమాట. షాంక్స్ నాకు ఇండో తెలీదు తను నాకు చిన్నప్పటి నుంచి బాగా చేస్తాను తనకు గోలీ రాజర్షిప్లో ఉన్నవాడే అని మాట్లాడుతుంటాడు. అంటే వన్ పీస్ గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పగలరా అలాగే వన్ పీస్ గురించి కాకపోయినా అసలు గోలీ రాజర్కి ఏన్షియంట్ లాంగ్వేజ్ అంటే అని చెప్తుంటే ఏషియంట్ లాంగ్వేజా పోనిగిల్ఫ్ గురించి నువ్వు మాట్లాడేది అది పోనిగిలిఫ్ట్ అది ప్రతి ఒక్కది వన్ పీస్కి దారితీస్తుంది. లాస్ట్ డేకి మీరు ఆ పోనిగిఫ్ట్లు అన్నింటినీ కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. అక్కడ మీకు వన్ పీస్ అసలు అది ఏ ఐలాండ్లో ఉండి అసలు అది ఎక్కడుందని చెప్పి మీకు అర్థమవుతుంది. పోనిగిఫ్ట్ అనేది ఒక రోడ్ మ్యాప్ లాంటివి. మీరు అలాగే ఈ జర్నీతో వెళ్ళి వన్ పీస్ని కనిపెట్టండి నీకు మీరు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు చెప్పినట్టుకే మాకు అర్థమైంది అది మన ఊసాబ్ గారు చెప్తా ఉంటాడు. ఇంకా అందరూ కూడా ఫన్నీగా మాట్లాడుకుంటా ఇంకా అక్కడ చూస్తుంటే అమ్మాయి అందరం పవర్ఫుల్గా మాడాలి అలాగే మీకు వన్ పీస్ అనే ఒక నాది గురించి తెలుసుకోవాలి నాకు ఏమైనా చెప్పని చెప్తే ఊసాబ్ వద్దు అని చెప్పి మన లూఫీ గారు చెప్తుంటాడు. వన్ పీస్ అనేది నేను కనిపెట్టాలనుకునేది నువ్వు దాన్ని అలా స్పాయిల్ చేయబోక నా ఐడియాస్ని అని చెప్పి తను చెప్తా ఉంటాడు. అలాగే వన్ పీస్ గురించి ఒక్క మాట నువ్వు చెప్పిన ముసలోడా నీ తలగా లేపేస్తా అని చెప్పి మన లేడీ గారిని బెదిరి చేస్తూ ఉంటాడు. చాలా ఇంట్రెస్టింగ్ నువ్వు నాకు చాలా బాగా నచ్చా పిల్లోడా నువ్వు నాకు చాలా బాగా నచ్చిన పక్కన పెట్టు సరే అయితే నువ్వు గోలీ రాజర్షిప్లో ఉన్నప్పుడు నీకు ఎలా అనిపించింది అని చెప్పి చెప్తుంటే గోలీ రాజు తను మంచివాడు అని చెప్పి మాట్లాడుతాను నువ్వు కూడా అట్టే ఉన్నా అని చెప్పి చెప్తుంటాడు. ఇతను చూస్తుంది నాకు వచ్చిన గోలీ రాజు లాగా ఉన్నా చెప్పి సరే అయితే మీ కోడింగ్ నేను 3 రోజుల్లో ఫినిష్ చేస్తాను అంతలోపల మీరు ఈ సాపోడి మొత్తం తిరగండి. అక్కడ చూస్తుంటే సాపోడిలోకి బెనిన్స్ అని వచ్చేస్తాడు. అక్కడికి అబ్నల్ కూడా వచ్చేసి ఉంటాడు. టేక్ కేర్ అని చెప్పి మరోళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా 3 రోజులు అయితే ఫినిష్ చేస్తాను మీరంతా తిరిగి స్టడీగా అక్కడికి వచ్చేయండి అక్కడ ఉన్నాక చెప్పేసి ఉంటాడు 41 దగ్గర ఉండని చెప్పేసి అక్కడ అలాగే మేము కూడా చుట్టుపక్కల మొత్తం తిరిగేసి వస్తామని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు.
మళ్ళీ మిమ్మల్ని కలుస్తామని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా అందరూ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేసుకుంటా ఒక్కొక్కరు అడుచుకుంటా ఉంటాడు. ఎక్కడికి వెళ్తే మంచి బాగుంటుంది అని చెప్పి సరే అని చెప్పి ఇంకో అందరూ వెళ్తా ఉంటే మెరిన్స్ వస్తున్నారు అని చెప్పి అందరూ అడుచుకుంటూ పోతూ ఉంటాడు. పైరట్స్ అందరూ పారిపోతూ ఉంటాడు. ఎందుకంటే మెరిన్స్ అని వచ్చి భయపడతా ఉంటాడు. నాకు రన్ చెప్పి మెరిన్స్ షిప్ అనేది స్టైల్గా సాబోల్లోనే నడుచుకుంటే వెళ్తూ ఉంటుంది. దాన్ని చూసి అందరూ భయపడుతూ ఉంటారు. ప్లస్ దాన్ని నడిపేది కూడా ఎవడో కదా, ఒక అడ్మిరల్, వైస్ అడ్మిరల్. ప్లస్ అక్కడ చూస్తే అడ్మిరల్ ఇక్కడ చూస్తే స్టార్ట్ అని పట్టుకునే దానికి వచ్చాను చెప్పి కొన్న ప్రతి ఒక్క మెరీన్ అనేది ఏంటంటే అసలు రావడానికి టైంలో అందరూ మెరీన్స్ అందరూ వచ్చేస్తుంటారు. ఒక అడ్మిరల్ని కాల్చని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను చూసేస్తూనే ఉంటాడు. తన మీద బుల్లెట్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. కానీ తను దాటేసి వెళ్ళిపోయి ఉంటుంది. మీరు నా మీద అటాక్ చేయాలనుకున్నావు కానీ నాకేం కాలేదు, చూసావు కదా. తను ఎందుకంటే తను లైట్ డెవిల్ ఫుడ్ ఉంటాడు. తను లైట్ కన్నా చాలా వేగంగా కదలగలడు. ప్లస్ తను లైట్గా ఉండేసి కదా తన బాడీ కూడా పరిగేసి ఉంటుంది. తను లోకి టైప్ అంటున్నా, వేరే టైప్ డెవిల్ ఫుడ్ దాన్ని తిరగట్లేదు సార్ గెస్, జోహియా టైప్ డెవిల్ ఫుడ్. ఇంకా ఇక్కడ నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు దాన్ని కొట్టాలనుకుంటా వేసాడు కానీ నాకేం కాలేదు, చూసారు కదా. ఇప్పుడు దాన్ని లైట్ స్పీడ్లో మారుతూ వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. మనోడు కూడా లైట్ అటాక్ అని చెప్పి లైట్ బీమ్ కిక్ అని చెప్పి మన మీద అటాక్ చేసి ఉంటాడు. అటాక్ అనేది ఏంటంటే దగ్గరగా ఒక చెట్టుని నరికి దుబ్బు ఉంటుంది. దాన్ని చూసి ఆ చెట్టు కింద పడిపోతా ఉండేసి అక్కడ ఇలా భయపడుతూ ఉంటాడు. 27 అనే ఒక చెట్టు కింద పడిపోతాడు. చెట్టుని నాశనం చేసేసాను, చాలా ఫన్నీగా ఉంది అని చెప్తాను నవ్వుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఏం చేస్తాను బొంగు స్టార్ట్ కాడు ఇదంతా నాశనం చేసేసాడు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే దాన్ని మొత్తం చేసిన పెట్టిని వాళ్ళ అరెస్ట్ చేసిన ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే స్టార్ట్స్ అకౌంట్ అని చెప్పి కనిపెట్టాలని అనుకుంటే వాళ్ళని ఎవరు మేమంతా చిన్నపిల్లలుగా మడిపోతాం, ముసలిగా మడిపోతున్నాం చేసింది బానీ తన దేవుడు దేవుడు ఫుడ్ వాళ్ళని పెద్దోళ్ళగా చిన్నగా మార్చేస్తుంటుంది. ఇక్కడ నేను చూస్తా అంటే ఒక పైలట్ని మొత్తం మేన్స్ అందరూ చుట్టుకట్టేసి ఉంటాడు. నువ్వు అక్కడ ఏం చేయాలి, నువ్వు ఒక్కడ విన్నావు అని చెప్పి చెప్తుంటే తను చనిపోయే ఛాన్సెస్ అసలు లేదు, జీరోస్ అని చెప్పి చెప్తా ఉంటాడు. తను ఖచ్చితంగా ఇంకా సర్వే అవ్వగలడు మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ నేనేం చేయాలనుకోవట్లేదు, మీకు నేను చాలా వరకు మనీ ఇచ్చాను మాట ఉంది. కుంభం మీదకి మన కిలో అటాక్ చేసాను పైగా ఉంటాడు. ప్లస్ మన కిడ్ ఇంకా లా పైలట్స్ కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ మీద ఫైట్ చేస్తాను దగ్గర లా కూడా తన రూమ్ పవర్స్ యూస్ చేస్తుంటాడు. సపోర్ట్ అని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే లా కొత్తగా జాయిన్ అయిన మెంబర్ కూడా కుంభం మీద అటాక్ చేస్తుంటాడు. లా తన చేయడం మొత్తాన్ని మెటల్స్ చాలా పట్టుగా మార్చేసి కుమ్మ మీద బజూకా లాంటి అటాక్ ఒకటి యూజ్ చేసి ఉంటాడు. అక్కడ చూస్తే కుమ్మ పడిపోయాడు అనుకుంటే కుమ్మ మళ్ళీ పైకి లేచి మొదల మీద అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ కుమ్మ చేతిలో ప్యాటర్న్ చూసుకోండి, సరిగ్గా ఒకటి తెచ్చుకోండి అని మాట్లాడుతుంటాడు. కదుంటే మన కుమ్మ మన స్టాయిస్ దగ్గర కుమ్మ వచ్చేస్తుంటాడు. కుమ్మ ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇట్ కెనాట్ బి. కుమ్మ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తుంటే ఆ పైన దగ్గరికి సిగరెట్ పైన దగ్గరికి ఎనిమిస్ అటాక్ చేస్తానని చెప్పి ఏదో సంథింగ్ ఇల్లులో నుంచి చిన్న మనుషులు వచ్చి తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. తనకి హౌస్ దేవుడు పుట్టిన ఉంటాడు. అది ఒక రేంజ్ దాటిన వెంటనే అవి చాలా పెద్దగా మారిపోయి వాళ్ళని బ్లాస్ట్ చేస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకా అందరూ ఛార్జ్ చేయని అని చెప్పి అక్కడ వాళ్ళ రేంజ్ దాటిన వెంటనే పెద్దవాళ్ళుగా మారిపోయి ఉంటాడు. దాన్ని చూసి అంటే మనుషులను తన ప్యాలెస్ లాంటి దేవుడు ఫుట్లో ఉంచుకుంటాడు. దాని పైన బాడీ కూడా చూస్తుంటే చాలా ఫన్నీగా ఉందని చెప్పి మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తుంటే స్కైపే నుంచి వచ్చిన ఒక వ్యక్తి కూడా మన కుమ్మట ఫైట్ చేస్తూ ఉంటాడు. చాలా వరకు పైలట్స్ ఉన్నట్టున్నాడు. ఇక్కడ ఇది చాలా ఫన్నీగా వచ్చేలాగా ఉందని చెప్తుంటే ఇక్కడ నేను చనిపోయేదానికి ఛాన్సెస్ అసలు లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తను అక్కడ చూస్తుంటే కుమ్మ గారు సరే తన మీద అటాక్ చేసి వస్తుంటాడు. కానీ కుమ్మ అన్న సరిగా అడ్మిరల్ కానీ తనకి ఏం ఉంటుంది, ఎందుకంటే తన సబర్డినేట్లో ఒకరికి డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ అటాక్ తన సబర్డినేట్లో ఒకరికి పాస్ చేసి ఉంటాడు. తన అటాక్ని ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి పాస్ చేసే అభివృద్ధి తన దగ్గర ఉంటుంది. దాని చూసి తను ఇష్టం వచ్చిన కన్నాన్ని చంపేసుకుంటూ వెళ్తున్నాడు. నీకు చెప్పే కదా నాకేం కాదని చెప్పి అదైతే నేను మీ వెట్లో చనిపోయిన వరకు నేను చంపుతానే ఉంటానని చెప్తుంటే సరే కానీ ఇది చూద్దాం అని చెప్పి ఇక్కడ తన అటాక్ని వేరే వాళ్ళు పాస్ చేస్తూ ఉంటాడు. కుమ్మ తను అటాక్ చేసిందా ఆ స్కైపే పెట్టిన చిట్టడు కొట్టేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వైఎస్ అభిరాజ్ మాట్లాడుతుంటే కుమ్మ లేపే అని చెప్పేసి అక్కడ కుమ్మ మీద అటాక్ వచ్చి పడిపోయి ఉంటుంది. తన మీద చాలా గట్టిగా అటాక్ పడి ఉంటుంది. తను వచ్చేసి ఎక్స్ ట్రాక్లో వచ్చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే మన స్కైపీ వాడు కూడా చాలా ఫుల్ పవర్ పైపి మన కుమ్మ కానీ చంపని ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ స్టార్స్ దగ్గర కుమ్మ ఉంటాడు. వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. సరే అయితే మనం ఆల్రెడీ ఒకసారి కుమ్మట ఫైట్ చేద్దాం, ఈసారి మన కుమ్మట ఫైట్ చేద్దాం అని చెప్పి గేట్ 2గా మారిపోయి ఉంటాడు. మన లూఫీ గాడు గేట్ 2గా మారిపోయి మన కుమ్మ అటాక్ చేసాను ప్లాన్ వేస్తుంటాడు. మన స్టాట్స్ అంతా దూకేసి ఉంటాడు మన కుమ్మట ఫైట్ చేసేదానికి. కానీ కుమ్మ తన అటాక్స్ అన్నిటిని రిఫర్ చేసి మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకో వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. స్టార్ట్ చాలా కష్టపడి తప్పించుకుంటాడు. మన లూఫీ మీద ఒక అబ్బాయి వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకో వాళ్ళ మీద బ్లాస్టర్స్ అన్ని ఫైట్ చేసేసి అక్కడ ఇవన్నీ అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. లూఫీ కూడా గమ్ముగమ్ములు నోమి అని చెప్పి తన అటాక్స్ అని యూజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా మన జోరో ఇంకా సాంజీ కూడా కంబైన్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. 3 స్టేజ్ ఫోర్డ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ మనం కుమ్మ అటాక్ అనేది ఎలా ఉంటుందో తను బాగా తెలుసు కాబట్టి. కానీ అక్కడ చూస్తుంటే తన మీద బ్లాస్టింగ్ పవర్ యూజ్ చేసి తన మీద కొట్టుంటాడు. ఒక క్యాన్ తను పగలు కొట్టేసి ఉంటా ఉంటాడు. తన అటాక్ యూజ్ చేస్తూ ఉంటాడు. కుమ్మ చాలా డిఫరెంట్గా ఉంటాడు పోయినసారి కన్నా ఈసారి కన్నా అని చెప్పి మన జోరో కూడా అనుకుంటూ ఉంటాడు. అయినా ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అంటే అందరూ కుమ్మని తప్పించుకోవాలని ప్లాన్ వేస్తుంటారు. మన వాళ్ళు కుమ్మ డిఫీట్ చేసేసారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే కుమ్మ డిఫీట్ అంటే ఈజీగా అవ్వాలని చెప్పి నికోల పైన ఆలోచిస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకా అలాగే మన లూఫీ కూడా రెడీ అవుతూ ఉంటాడు. కుమ్మ చాలా పవర్ఫుల్ ఉంటుంది. సరిగా స్పీడ్గా చెప్తున్నాను. మనం
ఇంకా మన జోడో కూడా ఇంకోళ్ళందరిని ఓడిచ్చేసానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ కుమా నుంచి చాలా డిఫరెన్స్ వేరియన్స్ అని కనబడుతూ ఉంటుంది. కానీ కుమా పైకి లేసి మళ్ళీ మన వాళ్ళ మీద అటాక్ చేసేందుకు రెడీ అవుతూ ఉంటాడు. కుమా తన అటాక్ని ఛార్జ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే తన అటాక్ని ఛార్జ్ చేసుకుంటారు. ఇక సీన్ కట్ చేసి ఇంకో కుమ్మాని చూపిస్తూ ఉంటాడు, సెకండ్ కుమ్మ. ఇక తను కూడా కుమ్మని పిచ్చ కొట్టుడు కొడితే తన బాడీ నుంచి బ్లడ్ కూడా బయటికి తీసుకుని వస్తూ ఉంటాడు. అలాగే తన కింద నుంచి మనల్ని చూస్తూ ఉంటాడు. కుమ్మని దారుణంగా కొడతాను చూసి వావ్ తను చనిపోతానని చెప్పి అనుకుంటే తన మీద ఏదో ఒక లేజర్ బీమ్ అనేది తన మీద బాడీ నుంచి ఆర్పాడైపోయి ఉంటుంది. తన నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి ఉంటుంది. తను చాలా అనేసగల ఆ లేజర్ బీమ్ అనేది ఏదో కాదు వయసు నిలువు వదిలిండే దాన్ని చూసి నువ్వు వెనక నుంచి దాడి చేశాడు వాడు అని చెప్పి ఇంకందరూ అనుకుంటా ఉంటాడు. ఇంకా అలాగే అతను చాలా భయంకరమైన పెట్టి ఫస్ట్ మన ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, కుమ్మ కూడా చాలా భయంకరంగా పెట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కుమ్మ మీద అటాక్ వస్తే దాన్ని కుమ్మ తన మీదకి అటాక్ తీసుకుని ఇంకొకళ్ళందరి మీద చంపేద్దాం ప్లాన్ వేస్తూ ఉంటాడు. తనకు ఆరో చట్టని ఫాలో అవుతూనే ఉంటాడు. కుమ్మ నువ్వు చాలా పవర్ఫుల్గా ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఓహో మీ అందరూ అయిపోయారు అని చెప్పి ఇంకా అందరూ అని చెప్తా ఉంటాడు. ఇదే నా చివరి చావు ఏంటిది ఇంకా నా ఫామ్ యూస్ అని చెప్పి తను డైనోసార్గా మారిపోతూ ఉంటాడు. తన కళ్ళు కూడా డైనోసార్గా మారిపోయేసుకోవాలి. ఓ ఇది చాలా విచిత్రంగా ఉన్నట్టుంది, ఇక మనం కూడా మన అటాక్ యూస్ చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ప్లస్ తను డైనోసార్గా మరి మనం తినని చెప్పి ట్రై చేస్తుంటాడు కుమ్మని. కానీ కుమ్మ హెడ్ అనేది దిగ్గు తన మీద బ్లాస్ట్ చేసాక కూడా రెడీ అవుతుంటాడు. తన మీద బ్లాస్ట్ చేసాక రెడీ అయ్యి తన మీద బ్లాస్ట్ కూడా చేసేస్తూ ఉంటాడు. అలాగా తను కింద పడిపోయి ఉంటాడు. కుమ్మ అటాక్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. తన బాడీ నుంచి బ్లడ్ కూడా వస్తున్నా కానీ పట్టించుకోకుండా ఫైట్ చేస్తుంటాడు. మళ్ళీ అటాక్ చేసి మనం నా స్కైపే పెట్టిన కూడా దగ్గర 5-6 ఏరియాలు తనేస్తుంటాడు. మనోడి మీద అటాక్ చేస్తూ ఉంటే ఓరు తన ఫైనల్ ఫామ్లోకి మారిపోయి మనోడి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మనం చంపని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాం కానీ తన అటాక్స్ అనేది డిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు వేరే వ్యక్తి మీద. అయినా మనం చాలా స్పీడ్గా మూవ్ అవుతుంటాడు, లైట్ కన్నా స్పీడ్గా. అలాగే లైట్ కన్నా స్పీడ్ అవుతుంది. తనతో అటాక్ చేస్తా అనేసరికల్లా తన అటాక్స్ అనేది వేరే వాళ్ళ మీద పాసన్ చేసేసరికల్లా తను బడగతా ఉంటాడు. నీ అటాక్ నీ టెక్నిక్ నాకు బాగా నచ్చింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే అయితే తన దగ్గర నుంచి చాలా డాల్స్ అనేవి బయటకు వచ్చేస్తా ఉంటాయి. నేను తన దగ్గర ఫైనల్గా 6 డాల్స్ వెళ్ళిపోయి ఉంటుంది. అది నీ అటాక్ బాగా నచ్చింది అని చెప్పి తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇంకా చూస్తుంటే పైనుంచి తను సౌండ్ డెవల్ ఫుట్ ఉన్న సరికల్లా తన బాడీ నుంచి సౌండ్స్ని వేవ్స్గా ప్రదర్శించగలడు. తన చేతిని తీసుకుని ఒక ఇన్స్ట్రుమెంట్గా మార్చేస్తూ ఉంటాడు. తను సీరాక్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తన బాడీ కూడా దాని ఆ వేవ్స్ వల్ల కట్ అయిపోతూ ఉంటుంది. తన నుంచి తన బాడీ కూడా బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది. నువ్వు చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నావు, నీ మ్యూజిక్ కూడా బాగుందని చెప్పి తను పడిపోయి చెప్తున్నారు. గ్యాడ్చా నువ్వు ఓడిపోయావు నువ్వు నా చేతిలో అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నీకు అలా అనిపిస్తుందా అని చెప్పి మనం లేచి తన మీద అటాక్ చేసేదాన్ని కూడా రెడీ అవుతూ ఉంటాడు. ప్లస్ మన కుమ్మ కూడా తన మీద ఫుల్ ఎనర్జీ బాస్ యూస్ చేసి తన ఏరియాస్ మటన్ పట్టుకొని స్పీడ్గా వెళ్ళిపోయి తనతో ఒక అటాక్తో కింద కొట్టేస్తుంటాడు. ఒక బిల్డింగ్ కూడా కొట్టేస్తూ ఉంటాడు. ప్లస్ కుమ్మ అక్కడికి వచ్చి మన డైనోసార్ని కూడా చంపేస్తే దానికి ట్రై చేస్తుంటారు. ఇంక ఇలాగ అందరూ కింద పడిపోయి ఉంటారు. ఇంకా మిల్క్ని స్ట్రా హెచ్చాలి అని చెప్పి స్ట్రా హెచ్చాలి ఎక్కడున్నా అని చెప్పి కనుక్కుని అక్కడికి వెళ్ళని చెప్పి ప్లాన్ వేస్తుంటారు. పైనుంచి ఒక యాక్స్ అమ్మాయి పైన నిలబడే ఉంటుంది. ప్లస్ తన స్ట్రా హెచ్చాలి మూవ్ కూడా ఎలా ఉందని చెప్పి తను చెప్తా ఉంటుంది. మన లూఫీ గారు ఆ ప్యాచ్ పిస్ట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాన్ని తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంటాడు. జోరో గాడు ఇంకా పవర్ఫుల్ అవుతాయి ట్రీ స్టైల్స్ ఫస్ట్ యూస్ చేస్తానే ఉంటాడు. సాంజీ తనకి ఎట్లా కింద పడి అని ప్లాన్ వేసుకుంటా ఆ ప్యాచ్ పిస్ట్ మీద అటాక్ చేస్తానే ఉంటాడు. అది రోబోట్ కాపేసాక తన ఇంపాక్ట్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన జోరో గారు తన మీద ఫైట్ చేస్తాను చాలా కష్టపడుతుంటారు. ఇంకా తన ఎనర్జీ మాత్రం చాలా వరకు డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే జోరో గారి మీద అటాక్ చేశాక తను కింద పడిపోయి ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి మన సాంజీ గారు అనుకుంటా ఉంటాడు. ఇంక ఇప్పుడు మనం ఏం చేయాలి, తన వాళ్ళ మీద తను బ్లాస్ట్ చేస్తాను రెడీ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ సీన్ కట్ చేసి ఇంకో ప్యాచ్ పిస్ట్ అని చూపిస్తున్నట్టున్నాడు. ఇంకో ప్యాచ్ పిస్ట్ అయినా అంతే మన మీద అటాక్ చేస్తూ ఉంటుంది. తన లా మీద అటాక్ చేస్తా చాలా ప్యాచ్ పిస్ట్ చేసి వీడి మీద అటాక్ చేస్తూ ఉంటుంది. దాని నుంచి ఎక్కి ఇది ఒక కైరానే దీనికి నేను కంట్రోల్ చేయగలను అని చెప్పి మన మీద అటాక్ చేసానికి ల్యాండ్ వేస్తూ ఉంటాడు. తను అటాక్ చేసిన దాన్ని మాత్రం రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడికి మెరీన్స్ కూడా వచ్చేస్తుంటాడు. కూమా కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ప్లస్ మన కిడ్ కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే చాలా ఫ్యాస్ట్ ఫీచర్స్ ఉన్నట్టున్నాయి. ఇంకా మన స్ట్రాస్ వల్ల ఫ్యాస్ట్ ఫీస్ట్ అనేది చాలా వరకు డ్యామేజ్ తినేసి ఉంటుంది. జోరో కూడా చాలా జోరో మీద అటాక్ చేస్తానికి రెడీ అవుతా అనేసి అది చాలా పవర్ఫుల్గా అటాక్ చేస్తూ ఉంటుంది. మన చాపర్ కూడా తన పవర్ఫుల్ మొత్తం యూజ్ చేసి దాన్ని కొడతా ఉంటే చాపర్ మీద ఫుల్ బ్లాస్ట్ చేయాలనుకుంటే మన ఫ్రాంకీ వచ్చి తన మీద కొడతా ఉంటాడు. ప్లస్ మన ఫ్రాంకీని కూడా కొట్టేసి మన అందరూ ఒక టీం వర్క్గా ఫైట్ చేయాలనుకుంటే బ్రుక్ తన మీద స్టైల్గా తన మీద హెడ్ టు హెడ్ అటాక్ యూస్ చేయని ప్లాన్ వేస్తుంటాడు. మన ఊసప్ తన మీద లింకింగ్ స్టాక్ అనేది యూజ్ చేసి ఉంటాడు. అక్కడ నుంచి చూస్తూ ఉంటే ఆ ఫ్యాష్ పిస్ట్ కూడా పడిపోయినట్టుగా చూపిస్తూ ఉంటాడు. అది చాలా గట్టిగా మనం ఫైట్ చేస్తుంటాడు. ఇంకా ఫ్యాష్ పిస్ట్ ఓడించాలంటే తన బాడీ మొత్తం తన ఇంపాక్ట్ మొత్తం తన బాడీలోకి యూజ్ చేసేసి తను బ్లాస్ట్ చేసేలాగా చేసేస్తుంటాడు. అలాగే ఒక ఫ్యాష్ పిస్ట్ నుంచి చాలా వరకు ఇంపాక్ట్ అనేది వెళ్ళిపోయింది. ఫ్యాష్ పిస్ట్ డిస్ట్రాయ్ అని చెప్పి తను చాలా వరకు డిస్ట్రాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. తన అటాక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.
అలాగే ఆ ప్యాసిఫిస్ట్ ఇక మన సాంజీగాడు ఇంకా సరే తను కానీ అని చెప్పి వీళ్ళ మీద అటాక్ చేసిన కూడా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా సాంజీగాడు తన ఫుల్ ఫామ్తో తన లెగ్ మొత్తం ఫైర్గా మార్చుకొని తను ఫైట్ చేస్తుంటాడు. తను అసురా యూరా ఫామ్ యూజ్ చేస్తా మన జోరాగాడు అసురా ఫామ్ యూజ్ చేస్తా తను ఓడించి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా బ్రుక్కు ఇంకా అందరూ చూస్తూ ఉంటే తను బ్లాస్ట్ అని చెప్పి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరూ మన లూఫీ గాడు గట్టిగా మారిపోయి జైంట్ పంచ్ అని చెప్పి ఎలిఫెంట్ పంచ్ అని చెప్పి తను చేసేసగల ఆ ప్యాసిఫిస్ట్ అని కూడా ఎంతో కష్టపడి మన స్ట్రాటజీ అంతా ట్రై చేసి తన కింద పండబెట్టేసి ఉంటాడు. దాన్ని చూసి చాలా ఎక్సైట్గా ఫీల్ అయిపోయింటారు. ఆ ప్యాసిఫిస్ట్ కూడా పడిపోయి ఉంటుంది. దాని మీద పిఎఫ్ఎక్స్ అని చెప్పి PXX4 చూపిస్తూ ఉంటుంది. ప్యాసిఫిస్ట్ అని మీరు ఓడించారు, నాకు బాగా నచ్చింది అని చెప్పి ఇంకో ప్యాసిఫిస్ట్ అని తను సమన్ చేసి ఉంటుంది. అలాగే ఇంకో ప్యాసిఫిస్ట్ వచ్చేసాక ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడే కదా ఒకటి ఓడించా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ మనం పారిపోవాలని చెప్పి ఇంకా పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ ప్యాసిఫిస్ట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా పడిపోతే ప్లాన్ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా చూస్తుంటే స్ట్రాటజీ మీరు పారిపోవాలి అనుకుంటున్నా చెప్పి ఆ ప్యాసిఫిస్ట్ అని పంపించి మన లూఫీ కూడా వెళ్ళాలనుకుంటే ఏదైనా ఫైట్ చేస్తుంది. మన లూఫీ కూడా గిట్టలు యూస్ చేసి అమ్మాయి కూడా ఉంటే తను హాన్స్ అని చెప్పి ఒక పవర్ యూస్ చేసి దాని కింద పడేసి ఉంటుంది. ఇంకా అక్కడ చూస్తుంటే వాళ్ళ మీద బ్లాస్ట్ చేసి అటాక్ చేస్తూ ఉంటుంది. మన వాళ్ళ పాడిపోని చెప్పి ట్రై చేస్తూనే ఉంటారు. ఎంత కష్టపడి ఫాస్ట్ స్టార్స్ వచ్చేసి మనం ట్రై చేయాలని వాళ్ళ మీద ఫైట్ చేస్తూనే ఉంటుంటాయి. అక్కడికి మన వైస్ అడ్మిరల్ కూడా వచ్చేసి ఉంటాడు. కూజాను కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. రోనన్నోవా జోరో స్ట్రా హ్యాట్ పెట్టి నువ్వు మంచి టెడ్ మట్టివే, ఇంక నువ్వు ఇక్కడే ఎలిమినేట్ చేస్తా అని చెప్పి తన మీద అటాక్ చేసినానికి రెడీ అవుతూ ఉంటాడు. అక్కడికి ప్యాసిఫిక్ స్టార్స్ మీద వాళ్ళు మన స్ట్రా హ్యాట్స్ మీద కూడా ఫైట్ చేస్తుంటాయి. కిడ్ మీద చేస్తూ ఉంటాయి, ఇంకా మన లా మీద కూడా చేస్తూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కూడా కష్టపడి తన మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. అది చాలా పవర్గా వాళ్ళ మీద మన మీద అటాక్ చేస్తూనే ఉంటుంది. ఇంకా అందరూ ఏం చేయాలని చెప్పి అర్థం కాకుండా ఉంటాడు. కిడ్ కూడా తన ఫుల్ ఎనర్జీ మొత్తం యూజ్ చేసి తన మీద ఇంపాక్ట్ పంచ్తో పైకి దాన్ని వేస్తూ ఉంటాడు. తన చేయి కూడా చాలా పెయిన్గా ఉంటుంది. సరే అయితే ఇంక మనం ఇప్పుడు దీన్ని ఓడిచ్చేస్తామని చెప్పి అనుకుంటే అది అప్పుడే పైకి లేచి మళ్ళీ మన వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అబ్బాయి చాలా దొబ్బు తినే పని ఎలా ఉంది, ఇది ఎంగలేకపోతాం మనం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా చూస్తుంటే మన లా కూడా తన మీద అటాక్ చేస్తాను పని పట్టేసి ఉంటాడు. ప్లస్ లా దగ్గర ఉన్న మెంబర్స్ కూడా మెరీన్స్ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా కొత్త మెంబర్ కూడా జాయిన్ అయ్యి ఉన్నాయి సగల. మళ్ళీ కూమా పైకి లేసి మేము ఫైట్ చేస్తున్నాం. సీన్కా చేసి మనోళ్ళు చూపిస్తూ ఉంటే కూజా మనోళ్ళ మీద ఓడించాను అనుకుంటే జూసా కాపాడు అని చెప్పి అది చేసేసగల కాపాడు అని చెప్పి వేసాక స్టాప్ ఇక్కడ అయిపోవు ఊసపు టేక్ ఇట్ ఈజీ నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పి చెప్తుంటే అక్కడ బ్రుక్ కూడా వచ్చేసి తన మీద యాక్ట్ చేస్తుంటే తన కట్టెని తన నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. నో యూజ్ ఏం దబ్బలేవు మీ నన్ను ఏం పీకలే అని చెప్తుంటే దాన్ని చూసి మన వాళ్ళకి భయపడతా ఉంటాడు. జోరో పని అయిపోయినాను అనుకుంటే అంటే ఇంకా మన నికోరా బిన్ తను అక్కడ నుంచి దొల్లుకుని పక్కన తీసుకుంటే డెవిల్ చేయాలి నికోరా బిన్ నాకు బాగానే నచ్చింది అని చెప్పి మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి తను ఫైట్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం ఇది ఎటువంటి యూజ్ లేనట్టుందని చెప్పి అనుకుంటే అక్కడికి స్ట్రైట్గా మన సిల్వర్ ఏరియా వచ్చేసి స్ట్రైట్ తన అటాక్ని డిఫ్లెక్ట్ చేసేసి ఉంటాడు. డార్క్ సిల్వర్ లేరు ఓల్కే అని చెప్పి మనం నడుస్తూ ఉంటాడు. డార్క్ లేరు సిల్వర్ లేరి చాలా రోజులు కనపడతావు పిల్లోడా పెద్దోడు అయిపోయినట్టున్నావు అని చెప్తుంటే నేను చాలా రోజులు నువ్వు బ్రేక్ తీసుకున్నాను అనుకున్నానే ఇక్కడికి ఎందుకు వచ్చా అని చెప్పి అనుకుంటా ఉంటే నా ఫ్రెండ్స్ మీద బ్రో పరిగెత్తండి ఎంతనే తొందరగా పరిగెత్తండి మళ్ళీ మనం 3 రోజులు తర్వాత కడతాం ఇదే ప్లేస్లో అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంక మన వాళ్ళందరినీ సపరేట్ చేసి పంపించేస్తూ ఉంటాడు. ఇంక అందరూ వెళ్ళిపోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళతో ఫైట్ చేసి ముందు నాతో ఫైట్ చేయరారే అని చెప్పి మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అందరూ ఆపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాయి. అప్పటికి కుమ్మాలు వచ్చి మన మీద ఫైట్ చేసాక రెడీ అవుతుంది. ఇక్కడ చూస్తున్న కుమ్మాలన్నీ మన మీద ఫైట్ చేస్తూ ఉండే సకల ఇదంతా ఏమన్నా అర్థం కావట్లేదు. కుమా మనల్ని పట్టుకొని ట్రై చేస్తుంది. ఇది వస్తుంది ఊసాపు పరిగెత్తండి అని చెప్పి మన బుగ్గర అరుస్తూ ఉంటాడు. సరే అయితే ఫైనల్ వన్ టైం ద ఐస్ కట్స్ అని చెప్పి తను ఒక అటాక్ యూస్ చేస్తుంటాడు. కానీ అప్పుడే మన బుక్ మీద అటాక్ పడిపోయి ఉంటుంది. ఇంకా పారిపోని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ మన సాంజీ తన బాడీ మొత్తాన్ని ఫుల్ రియల్గా మార్చి ఫైట్ చేస్తుంటే తన ఒక ఇరుములా తగిలేసి అక్కడ కింద పడిపోయి ఉంటాడు. ఇంక ఇదే నా అంటా అని చెప్పి అనుకుని తను ఫుల్ అటాక్ చేస్తూ ఉంటే అటాక్ అనేది డిఫ్లెక్ట్ అయిపోయి ఉంటుంది. జోడో గారు దూరంగా వెళ్ళి పడిపోయి ఉంటాడు. జోడో గారిని కాపాడేదానికి మన సాంజీ నాపై ట్రై చేస్తానంటాడు. కానీ అప్పుడే మన సాంజీ మీద కూడా అటాక్ యూస్ చేసి ఉంటాడు. అటాక్ అనేది జస్ట్ మిస్ మన ఊసప్ కూడా తగిలిపోయి ఉంటుంది. జాగ్రత్త మీరు అని పరాస్తూ ఉంటాడు. మన లూఫీ మీద కూడా అమ్మాయి అనేది అటాక్ చేస్తూ ఉంటుంది. తను చాలా పవర్ఫుల్గానే ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇంకా చాపడు కూడా ఇంకేం చేయలేక 3 రంబల్ బాల్స్ తినేసి ఇంకా అందరూ ఓడించాలని ప్లాన్ వేస్తా ఫుల్గా జైంట్ ఫామ్లోకి మారిపోయి ఉంటాడు. దాన్ని చూసి జైంట్కి మారిపోయి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఇంకంతా ఇదేంది ఎంత భయంకరంగా ఉన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అది కాస్త పవర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ అది కూడా మన మీద అటాక్ చేసానికి రెడీ అవుతూ ఉంటే మన జోరో కూడా వెయిట్ PX1 అని అది వెయిట్ అయిపోయి ఉంటుంది. అక్కడ చూసి ఇంకో కుమ్మ వచ్చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఏందో 2 కుమ్మాలు ఉన్నారని చెప్పి అనుకుంటే బైబిల్ పట్టుకుంటే అసైన కుమ్మ వాళ్ళ ఇక మిగతాన్ని ప్యాసిఫిస్టర్స్ ఎనఫ్ ఎన్నో వచ్చాయని చెప్పి చెప్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పి ఒక అటాక్ యూస్ చేసి అక్కడి నుంచి పంపించేసి ఉంటాడు. అక్కడ విస్పర్ అయిపోయి ఉంటాడు. దాని నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ నువ్వే అని చెప్పి తన పేరు చెప్పి ఊసప్
ఇది నీకే అని చెప్పి తన దగ్గరికి వెళ్తుంటే ఊసాప్ పారిపో అని చెప్పి అరుస్తుంటాడు. జోరో అసలు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఆలోచిస్తుంటాడు. ఇక్కడ చూస్తూ అంటే చాపర్ చాలా ఎగ్లెస్గా వెళ్తా ఉంటుంది. ఓ ఇది అచ్చం అలాగే ఉంది, అచ్చం అమ్మాయిని ఎలా పంపించేసి ఇలాగే ఉంది అని చెప్పి మాట్లాడుతుంది. అసలు తను ఎక్కడ పంపించారో యాదవా అని చెప్పి అడుస్తూ ఉంటాడు. ఓ కుమా అసలు కుమా ఇక్కడికి వచ్చినట్టున్నాడు, ప్యాసిఫిస్టాస్ని కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సరే ఎనఫ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మన ఊసప్ గడు తన మీద అటాక్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఇంకో ప్యాసిఫిస్ట్ అని కంట్రోల్ చేసి తన మీద అటాక్ చేయాలనుకుంటే మనోడు స్టేడియం తను వేరే చోటికి అరెస్ట్ చేసేసి ఉంటాడు. దాని నుంచి అది ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్తే కూమా ఇక్కడ ఏం చేస్తావు నువ్వు అని చెప్పి చెప్తా ఉంటాడు. బ్రూక్ దగ్గరికి వచ్చేసి నువ్వు ఏమైనా చేయాలంటే ఫస్ట్ నన్ను దాటి వెళ్ళాలని చెప్పి అక్కడ బ్రూక్ని మాయం చేసేసి ఉంటాడు. తర్వాత బ్రూక్ అని చెప్పి మనం అరుస్తూ ఉంటాడు. సాంజీ ఫైట్ చేయాలంటే సాంజీ కూడా మాయం చేసి ఉంటాడు. దాంట్లో ఊసప్ అని కూడా మాయం చేసేసి ఉంటాడు. అసలు ఎలా చేసావు నువ్వు ఇదంటే అని చెప్పి మనం అరుస్తూ ఉంటాడు. కుమా వచ్చినట్టున్నాడు ఇక్కడికి చెప్తుంటే నవ్వు కనబడుతుంది. అయినా ముసలాడు అని ఇప్పుడు ఇంకా ఏం తగ్గలేదు అట్టే ఫైట్ చేస్తున్నావు అని చెప్తుంటే అప్పుడు వాళ్ళు మధ్యలోకి వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్పేస్తుంటాడు. నువ్వు మా ఫ్రెండ్స్ ఏం చేసావు పరిగెత్తాను చెప్పేసి కదా ఇంకా మన ఫ్రాంకీ ఇంకా మన నామి దగ్గరికి వచ్చేస్తుంటాడు. వెళ్ళిపోండి అని ఇక్కడ చెప్పేసుకోవాలా స్ట్రా సాంజీ అని చెప్పి మనోని కూడా తన వేస్తూ ఉంటాడు. అది ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్తా ఉంటే సరే కానీ ఫైట్ చేస్తుంటే మనం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాయం చేస్తూ ఉంటాడు. చాప్ని మాయం చేస్తుంటాడు. తర్వాత మన నిక్రోబిన్ మాయం చేశాను అంటే నిక్రోబిన్ ఒకదాని తప్పించుకోవడానికి కదా నిక్రోబిన్ మాయమైపోయి ఉంటుంది. అలాగా నా ఫ్రెండ్స్ అందరిని నేను కోల్పోయాను, నాకేం అర్థం కావట్లేదు, అది ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి వేస్తుంటే కూమా నువ్వు ఇక్కడికి వచ్చిన యాక్షన్స్ ఏం చేసాయి, నువ్వు ఒక వరల్డ్ అడివి, నువ్వు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి కొనుక్కోవచ్చు అని చెప్పి మాట్లాడుతుంటే స్ట్రా హ్యాట్ లూఫీ ఇంకా డాష్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు సరే ఫేర్వెల్ స్ట్రా హ్యాట్ లూఫీ చెప్పి మన లూఫీ కానీ కూడా మాయం చేసేసి ఉంటాడు. ఇక్కడతో ఎపిసోడ్ కూడా ఇక్కడతో సాబోడి ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ లిల్లీ ఆర్క్, దాన్ని నేను రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేసాను ట్రై చేస్తాను గైస్. అలాగే నెక్స్ట్ మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని.